సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక. లూకా 2:14. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ క్రిస్మస్ 2025 డిసెంబర్ 18 గురువారం సాయంత్రం 5 గంటలకు. క్రిస్మస్ ఆరాధన 2025 డిసెంబర్ 25 గురువారం ఉదయం 6 గంటలకు. వాచ్ నైట్ సర్వీస్ 2025 డిసెంబర్ 31 బుధవారం రాత్రి 8 గంటలకు. నూతన సంవత్సర ఆరాధన 2026 జనవరి 1 గురువారం ఉదయం 6 గంటలకు. కృతజ్ఞతా కూడిక 2026 జనవరి 23 శుక్రవారం ఉదయం 10 గంటలకు. ఫ్యామిలీ రిట్రీట్ 2026 జనవరి 26 సోమవారం ఉదయం 10 గంటలకు. వేదిక విఎస్టి ఫంక్షన్ హాల్, ఆర్టీసీ కళాభవన్ ఎదురుగా, బాగ్లింగంపల్లి రోడ్, హైదరాబాద్. ఆల్సో లైవ్ ఆన్ యూట్యూబ్, ఫేస్బుక్. జూమ్ మీటింగ్ ఐడి 9550504718, కోడ్ 7777. వివరములకు 9550504718 మరియు 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్, ఫౌండర్, ప్రెసిడెంట్ అండ్ సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. ఈరోజు మరి పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని చిత్తము నెరవేర్చిన మరియ గురించి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. క్రిస్మస్ సమయంలో మనము అనేకమైన పాత్రధారుల గురించి ధ్యానిస్తూ ఉంటాం. మరి ఈరోజు ఉమెన్స్ క్రిస్మస్ కాబట్టి ఒక స్త్రీ, ఈ క్రిస్మస్కు సంబంధించిన ఒక స్త్రీ ఉంది. ఆమె పేరే మరియా, యేసుకు తల్లి మరియా. దేవుని చిత్తము ఈమె సంపూర్ణంగా నెరవేర్చింది. దట్ ద గ్రేట్నెస్ ఆఫ్ మేరీ. ద గ్రేట్ క్వాలిటీ ఆఫ్ ద ఉమన్ ఈజ్ డూయింగ్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుడు మాట్లాడే మాట, దేవుని చిత్తమును నెరవేర్చిన స్త్రీగా నువ్వు ఉండాలి. యూ షుడ్ బి ఎ ఉమన్ హూ ఈజ్ ఏబుల్ టు అకంప్లిష్ ద విల్ ఆఫ్ గాడ్. నువ్వు ఒక స్త్రీవై, ఒక కుటుంబస్తురాలే కానీ, ఒక సేవకురాలే కానీ, ఒక దేవుని చేత అభిషేకింపబడిన దానివే కానీ, మరియా మనకు చాలా పాఠాలు నేర్పిస్తుంది. మరియా చాలా చిన్నది. మనం అనుకుంటాం ఆమెకు 20-30 ఏళ్ళు ఉందని. కాదు, ఆమెకు 13 నుండి 14 సంవత్సరాల వయసు ప్రాయమే. కానీ మరియాను దేవుడు ఎన్నుకున్నాడు. ఎవరైనా మీతో స్త్రీలు సేవ చేయొచ్చా అంటే ఇదే జవాబు చెప్పండి. లోకరక్షకుని తల్లి మరియా, దేవుడు తన రక్షణ ప్రణాళికలో ఒక స్త్రీని ఎన్నుకున్నాడు మొట్టమొదట. దేవునికి స్తోత్రం. గాడ్ చోజ్ ఎ ఉమన్ టు బ్రింగ్ అవుట్ ద ప్లాన్ ఆఫ్ సాల్వేషన్. అంటే స్త్రీలు తప్పకుండా సేవ చేయాలి. మరి ఒక స్త్రీ దేవునికి అవసరమైంది. గాడ్ నీడెడ్ ఎ ఉమన్ టు క్యారీ అవుట్ ద ప్లాన్ ఆఫ్ సాల్వేషన్. కాబట్టి స్త్రీలు తక్కువ వారు కారు. స్త్రీలు తప్పకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. సాత్వికురాలుగా ఉండాలి, సాధువుగా ఉండాలి, మృదువైన స్వభావం కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. మరి అంతమంది యూదయ కన్యకల్లో దేవుడు మరియనే ఎందుకు ఎన్నుకున్నాడంటే ఆమెలో చాలా గుణగణాలు ఉన్నాయి. ఆమె పరిశుద్ధురాలు, ఆమె దేవుని ప్రేమించే స్త్రీ, ఆమె దేవునికి విధేయురాలైన స్త్రీ, దేవునికి చాలా సన్నిహితమైన సంబంధం గల స్త్రీ, దేవుని మాటలన్నీ హృదయంలో ఆమె భద్రపరుచుకున్న స్త్రీ, ఆమె చాలా గుణవంతురాలు. దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు. ఆమె గొప్పతనము చెప్పడానికి ఏముంది, కేవలం ఆమె గుణవంతురాలు. ఆమె ఒక పేద వడ్ల కన్య, వడ్లవాణి కుటుంబంలో పుట్టింది. కానీ దేవుడు తన ఉత్తమమైన ప్రణాళికను ఈ దీనురాలి పట్ల నెరవేర్చినాడు. నీకు ఒకవేళ దేవుడు వాడుకోవాలి, నన్ను నా కుటుంబంలో నేను రాణించాలి, ఒక తల్లిగా, ఒక చెల్లెగా, ఒక మరి భార్యగా, ఒక కుటుంబస్తురాలుగా, ఒక ఇల్లాలుగా నేను రాణించాలి, నేను చేసే ప్రతి పని సఫలపరచాలి దేవుడు అన్నప్పుడు దానికి కొన్ని మార్గాలు మరియ జీవితం ద్వారా మనం నేర్చుకోవచ్చు. మరియ దేవుని చెప్పిన ప్రతి మాటకు విధేయురాలైంది.
ఆమెకు దేవుడు అంటే గొప్ప విశ్వాసం. చూడండి, ఆ దినాల్లో మనకు చేతిలో ఉన్నట్టు పరిశుద్ధ గ్రంథం ఏమి లేదు, దేవుని గురించి జ్ఞానం అంతగా లేదు, పుస్తకాలు లేవు. ఇలాగ మనం ఇప్పుడు డైరీలు రాసుకుంటాము, మరి గ్రంథం చదువుతాం, కమెంటరీస్ చదువుతాం, ఏవేవో చేస్తూ ఉంటాం. కానీ ఆ దినాల్లో లేదు కదా. వారు దేవుని యందు విశ్వాసం కలిగి జీవించినారు. మరి దేవుడు చెప్పినట్టు వినడం ఆమె పద్ధతి. ఆమె మరి గొప్ప వార్త గబ్రియల్ అందించినప్పుడు యాక్చువల్లీ షెల్ షాక్డ్ అంటారు కదా, చిన్నది. ఆమె ఒక పవిత్రురాలు, వెర్జన్, పురుషుని ఎరగని స్త్రీ. అదొక ఇంకో క్వాలిటీ. ఈ దినాల్లో అలాంటి స్త్రీలు కనబడలేదు, కానీ షీఈ్ ఎ వర్జిన్, పరిశుద్ధురాలు అన్నమాట. ఆమెకు దేవుని మాట మరి గబ్రియల్ దూత అందించినప్పుడు ఆమె ఆశ్చర్యచకితురాలైంది. ఆమె కొద్దిగా కలవరపడ్డది, భయపడినందుకే దూత ఏం సెలవు, మరియా నీవు దేవుని వలన కృప పొందితివి కనుక నీవు భయపడకూడదని వాక్యం మనం చూస్తున్నాం. లూకా సువార్త, ఒకసారి లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము 26 నుండి. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతు అను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత దూత పంపబడింది. ఈ కన్య మరియ దగ్గరికి. మరి ఆ కన్యక పేరు మరియ. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి దయాప్రాప్తురాల, ఇంగ్లీష్లో ఉమన్ హైలీ ఫేవర్డ్ బై గాడ్, దయాప్రాప్తురాల నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ప్రభు ఎవరికి తోడై ఉంటాడో వారికి ఎప్పుడు శుభమే. దయాప్రాప్తురాలంటే దేవుని దయ పొందుకుంది. మనకి ఈ జీవితంలో దేవుని దయ కావాలి, మనుషుల దయ కూడా కావాలి. దయా పొందుకున్న స్త్రీవి నీకు దేవుడు తోడై ఉన్నాడు కనుక నీకు ఎప్పుడు శుభమే. మరి ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత, మరియా భయపడకము, దేవుని వలన కృప పొందితివి. ఆ మరియా దగ్గర మీ పేరు రాసుకోవాలి. అవును, మరియలాగా ఉండాలి కదా. మనం దేవుని దయ పొందుకోవాలి, మనం దేవుని కృప పొందుకోవాలి. భయపడకమని దేవుడు మనతో మాట్లాడాలి. ఈ మధ్యలోనే నేను సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్లో 40 ప్రసంగాలు చేసినాను ఏకధాటిగా. ఒకటే అంశం 40 ప్రసంగాలు, భయపడకుడి అనే అంశం. అంటే ఈ రోజుల్లో మనం చూస్తుంటే భయం చేత మనుషులు కృంగిపోతున్నారు, బాధపడుతున్నారు. కొందరైతే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు చాలా పర్యాయములు, కొందరంటారు 365 సార్లు ఉంది ఈ మాట, భయపడొద్దంట. మనం ఏ పరిస్థితుల్లో కూడా భయపడొద్దంట. ఎందుకు భయపడొద్దంటే మనం దేవుని వలన కృప పొందినాము, మనం రక్షణ పొందిన వారం. దేవుడు తన ప్రాణం మన కొరకు పెట్టినాడు, యేసు ప్రభు తన రక్తాన్ని చిందించినాడు. కాబట్టి మనకు భయం లేదు ఈ లోకంలో. మనకు దేవుడు తోడై ఉన్నాడు కనుక మనం భయపడం. దేవుని వలన కృప పొందినాం కాబట్టి భయపడే అవసరం లేదు. ఇదే మాట మరియకు గబ్రియల్ దూత సెలవిస్తున్నాడు. మరియా భయపడకు, దేవుని వల్ల నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టు. ఇవన్నీ మీకు తెలిసిందే. అంటే ఈమె దేవుని దయ, దేవుని కృప పొందుకున్నది. ఈమె ఇప్పుడు ఏం చేయాలి అంటే దేవుడు చెప్పిన మాట వినాలి. ఆమె కన్యక, పురుషుని ఎరగనిది, ఆమె గర్భవతి కావాలి. దేవుడు సెలవిస్తున్నాడు, నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడు. వెరీ గుడ్, రక్షకుడు అంటే నువ్వు సర్వలోక రక్షకునికి తల్లి కాబోతున్నావు. పెళ్లి కాని పిల్లతో ఎవరైనా అన్నారు అనుకో, నువ్వు తల్లి కాబోతున్నావు అంటే పిల్లకు మరి ఐ థింక్ షీల్ బి షేకెన్ టు ద రూట్స్ కదా, చాలా భయపడిపోతుంది. సమాజం ఊరుకుంటుందా? నీవు గర్భవతి కాబోతున్నావు, నీకు ఒక కుమారుడు జన్మిస్తాడు, ఆయనకు యేసు అనే పేరు, ఆయన సర్వలోకానికి రక్షకుడు. మరి ఇవన్నీ మాటలు గబ్రియల్ దూత మరియతో మాట్లాడుతున్నాడు. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడు. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. చూడండి, యేసు ప్రభుకి ఎన్ని గుణగణాలు ఉన్నాయి కదా.
ఎటువంటి వానికి నువ్వు తల్లి అయిపోతున్నావు గమనించమని వివరిస్తూ ఉన్నాడు గబ్రియల్ దూత. అందుకు మరియా, అప్పుడు మరియా ఇదంతా వింటుంది. విన్న వార్త శుభవార్తనే కానీ ఆమెకు అది శుభవార్తనా? ఆమెకు ఉన్నది ముందున్నది ఏం పండుగ? ముసళ్ళ పండుగ అంటారు కదా. ఎంత బాధ కలిగిందో, ఆమెకు భయపడిపోయింది. చిన్నది, దేవుని యందు భయభక్తులు కలది. ఆమెకు తెలుసు, అంటే ఆ యూదయ దేశంలోని కన్యలందరూ కూడా ఎదురు చూస్తున్నారంట, మా గర్భంలో యేసు జన్మించాలని, మెస్సయ్య మా గర్భంలో జన్మించాలని. కానీ దేవుని చేత ఎంపికైనది. అదొక రీతిగా చూసే సంతోషం. మరొక వర్షం చూసినప్పుడు ఆమె ఎన్నెన్ని సవాళ్ళు ఇంకా ఎదుర్కొనవలసి ఉంది. అదొక భయం ఆమెకు ఉన్నది. అయితే ఆమె ఒక మాట అంటది 34వ వచనం, నేను పురుషుని ఎరగని దానని ఇది ఎలాగూ జరుగునని దూతతో అనాను. అంటే మరి నాకు పురుష సంయోగం లేకుండా నేను కన్యకను, మరి నాకు ఇది ఎలాగ సంభవిస్తుంది? ఎలాగ నేను గర్భం దాల్చాలి? అది ఏ విధంగా ఇది నెరవేరుతుందని అడుగుతుంది. అప్పుడు దూత మంచి మాట, మీరందరూ గుర్తుపెట్టుకోండి, ఇది మనం కూడా ఇలాంటి ప్రశ్నలు అడుగుతాం. ఇదేలాగ నేను చేయాలి, అదేలాగ నేను చేయాలి, నా వల్ల కాదు అన్నప్పుడు మంచి జవాబు, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. దేవుని స్తోత్రం. ఒకసారి పలకండి మాట, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. అంటే ఇది ఆమె శక్తి కాదు, ఆమె బలం కాదు, దేవుని ఆత్మ ఆమె మీదకి వస్తుంది. అందుకే ఈ కార్యం తప్పకుండా సాధ్యమవుతుందని గబ్రియల్ దూత సెలవిస్తున్నాడు. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకోను గనక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడు. అంటే ఇంత గొప్ప వార్త కదా. ఇది కేవలం క్రైస్తవులకేనా ఈ వార్త? కాదు, ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన శుభవర్తమానాన్ని దేవుడు ఆమెకు తెలియజేసినాడు. అయితే మరి ఈమె బంధువురాలు ఎలిజబెత్ కూడా వృద్ధాప్యమందు కుమారుని గర్భం ధరించింది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసం అయినప్పుడు దూత సెలవిస్తున్నాడు, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. నేను ఈ మాట అండర్లైన్ చేసుకున్నాను. దేవుడు ఒక మాట సెలవిస్తే దాన్ని నిరర్ధకం చేయడానికి మానవులకు వీలు కాదు, ఎవరి తరము కాదు. దేవుడు చెప్పినాడు అంతే. గాడ్ సెడ్ ఇట్, ఇట్ విల్ డెఫినెట్లీ సెటిల్ వెన్ యూ బిలీవ్. అందుకే అంటారు గాడ్ సెడ్ ఇట్, ఐ బిలీవ్ ఇట్ అండ్ దట్ సెటిల్స్ ఇట్. అంటే దేవుడు చెప్పిన మాట నెరవేరకుండా ఉంటుందా? దేవుడు చెప్పిన మాట ఏది కూడా నిరర్థకము కాదు అని ఆమెతో పలకగా అప్పుడు ఒక మాట అంటది ఈమె, చాలా ఇంపార్టెంట్ మాట. ఈరోజు దేవుని చిత్తమునకు సంపూర్ణంగా సమర్పించుకున్న మరియా అనే అంశం మీద మాట్లాడుతున్నాను. అప్పుడు మరియా ఏమంటదంటే, అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. ఇంత మంచి మాట అండి, ఒకసారి పలకండి ఈ మాట. నీ మాట చొప్పున నాకు జరుగును గాక. అంటే see how she committed herself to God's will. That is important. I want to bring out that point. నీకు దేవుడు చాలాసార్లు చాలా మాటలు మాట్లాడతాడు. మీరు సేవకులు, కాపరమ్మలు, లేక ఈ సంఘంలోనే ప్రాధాన్యత వహిస్తున్నారు, కొన్ని పనులు చేస్తున్నారు, కుటుంబంలో ఒక ప్రధాన పాత్ర కదా, ఒక భార్యగా, తల్లిగా ఉండడం, ఉద్యోగంలో కూడా మీకు మంచి మంచి స్థాయిలు దేవుడు ఇచ్చినాడు. ఇదే మాట, ఇదే ధ్యేయం ఉండాలి. ఏమని ఉండాలి? దేవుడు ఇచ్చిన మాట నెరవేరుస్తాడు. ఇదిగో నేను నీ దాసురాలను, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగా. 1992లో దేవుడు నన్ను పిలిచినాడు. మంచి రంగురంగుల జీవితం, పెద్ద బ్యాంకులో ఉద్యోగం అంతా ఉండేది. లోకరీతిగా ఉంటే నంబర్ 1, మరి నన్ను మించిన లేరన్నట్టు బ్రతికినాను. కానీ దేవుడు ఎప్పుడైతే నన్ను సేవకు పిలుచుకున్నాడో ఇదే మాట నేను పలికినాను. ఇక చాలు ఈ లోకము దాని ఆశలు ఏమైతే గతించిపోతుంది, దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం నిలుస్తాను. అప్పుడు నేను కమిట్ అయిపోయినాను. ఎలాగంటే మరి దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడు కదా, అప్పుడే నాకు కుటుంబం ఉంది, బ్యాంక్ ఉద్యోగం ఉంది, మరి సేవ ఎలా చేయాలనో కూడా నాకు తెలియదు. కానీ దేవుడు పిలిచినప్పుడు నేను 100% విధేయరాలైనప్పుడు మరి ఇప్పుడు 32 సంవత్సరాల నుండి దేవుని సేవ చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకము కాదు. దేవునికి ఒక ప్రణాళిక ఉండింది నా పట్ల, అలాగే నీ పట్ల కూడా దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది.
మనం ఎప్పుడైతే దేవుని మాట నెరవేరుతుందని నమ్ముతామో, హృదయమందు మనం విశ్వసిస్తామో, వెన్ యూ బిలీవ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్, డెఫినెట్లీ దట్ ప్రామిసెస్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ విల్ కమ్ టు పాస్ ఇన్ యువర్ లైఫ్ అండ్ యూ విల్ బి ఆనర్డ్ బై గాడ్. ఈమె నీ మాట చొప్పున నాకు జరుగును, ఇదిగో నేను ప్రభు దాసురాలు, ఐఎమ్ యువర్ సర్వెంట్ లార్డ్. దాసుడు, దాసురాలు అంటే ఏంటి? సర్వెంట్. ఎప్పుడైనా దాసులు ఎవరి మాట వింటారు? యజమానుల మాట వింటారు. యజమానులు అంటే వాళ్ళు గడగడ వణుకుతారు, యజమాని చిత్తం జరిగించాలని ఆశపడతారు. యజమానులు ఎట్టా చెప్తే అట్లా వింటారు. ఎందుకంటే వారు కలిగిందంతా కూడా ఎవరి దగ్గర నుండి రావాలి? యజమాను దగ్గర నుండి రావాలి కదా. ఎవ్రీ బ్లెస్సింగ్ కమ్స్ ఫ్రమ్ గాడ్. యాకోబు 1:17 ఉంది, శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదము, సంపూర్ణమైన ప్రతి వరము జ్యోతిర్మయుడైన తండ్రి యొద్ద నుండే వస్తుందని ఉంది. కాబట్టి ఆ యజమాని చిత్తము జరిగించడానికి ఆమె సిద్ధపడింది. దేవుని చిత్తము జరిగించడానికి ఆమె సిద్ధమైపోయింది అనమాట. కమ్ వాట్ మే, షీ వాజ్ ప్రిపేర్డ్ టు డూ గాడ్స్ విల్. అది మనం ఈరోజు మనం హృదయం పరీక్షించుకోవాలి. దేవా, నువ్వు ఎన్ని మాటలు నాతో అన్నావు, నేను నీ మాట విధేయత చూపినానా? విధేయులైన వారికి ఆశీర్వాదాలు కోకొల్లలుగా ఉంది పరిశుద్ధ గ్రంథంలో, లెక్క బెటరాదనమాట. ఆయన మాట వింటే నువ్వు భూప్రజలందరికంటే హెచ్చగున్నట్లుగా నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు తలగా ఉంటావంట, తోకగా ఉండవంట, పైగా ఉంటావంట, కిందికి ఉండవంట. ద్వితీయోపదేశకాండం 28:1-14 దేవుని మాట విన్న వారికి అన్ని ఆశీర్వాదాలని. ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ఈ క్రిస్మస్ మీరు ఎన్నో విన్నారు, క్రిస్మస్ సందేశాలు. మరి ఈరోజు ప్రత్యేకంగా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని మాటకు విధేయత చూపెట్టడానికి సిద్ధపడుతున్నావా? ఒకవేళ దేవుడు నిన్ను సేవకు పిలుచుకున్నాడు, దేవుడు నిన్ను అన్ని పిలుపులే చూడండి, రక్షణ ఒక పిలుపు, కుటుంబస్తురాలుగా ఉండడానికి ఒక పిలుపు, ఒక ఉద్యోగినిగా ఉండడానికి ఒక పిలుపు, ఒక సేవకురాలుగా ఉండడానికి పిలుపు, దేవుని రాజ్యాన్ని కట్టడానికి ఒక పిలుపు, పాపులకు సువార్త అందించే ఒక పిలుపు. ఇవన్నీ దేవుడి పిలుపులేవి. మీరు అనుకోకూడదు కేవలం బైబిల్ పట్టుకొని ప్రసంగం చేసేదే దేవుని పిలుపు అని కాదు. ఇన్ ఎవ్రీ యాంగిల్ గాడ్ కాల్స్ హిస్ పీపుల్. పరిశుద్ధంగా ఉండడానికి పిలుపు, నమ్మకంగా ఉండడానికి ఒక పిలుపు, నీకున్నదాన్ని వదిలిపెట్టడానికి ఒక పిలుపు, సిలువనెత్తుకొని ఆయనను వెంబడించడానికి ఒక పిలుపు, సువార్తను ప్రకటించడానికి ఒక పిలుపు, దేవుని విధేయత చూపించడానికి ఒక పిలుపు. మరి ఇలాంటి పిలుపులు నువ్వు ఎంత మట్టుకు నమ్మకంగా ఉన్నావు, ఎంత మట్టుకు నీవు నిశ్చయించుకున్నావు? ఇదిగో ప్రభు దాసురాలను, నేను నీ మాట చొప్పున నాకు కలుగునుగాక అంటుంది. నీ మాట చొప్పున నాకు ఏమైనా కలగాని, నాకు మేలే కలగాని, కీడే కలగాని, ఆశీర్వాదమే రావాలి, ఇంకెవరు రావాలి, కానీ నేను మాత్రం నీ మాటకు విధేయత చూపుతుంది. దట్స్ అ గ్రేట్నెస్, దట్స్ అ గ్రేట్ క్వాలిటీ ఆఫ్ మేరీ. అయితే ఈమె తన జీవితంలో ఎన్ని సవాళ్ళు ఎదుర్కోవాల్సిందో అది మాత్రం చెప్పి నేను ముగిస్తాను. దేవుని చిత్తము జరిగించడానికి ఇన్ని సవాళ్ళు ఎదుర్కోవాలని ఒక స్త్రీ, ఓ పురుషుడైనా స్త్రీ అయినా ఎదుర్కోవాలి. ఒక స్త్రీ ఎదుర్కోవడం కొద్దిగా కష్టతరమే నన్ను అడిగితే. ఈ లోకంలో మనం చూసినప్పుడు స్త్రీలు అనగానే ఒక సెకండ్ రేట్ సిటిజన్ లాగా చూస్తారు, కానీ ఈ దినాల్లో అవేం చెల్లవు. స్త్రీలు స్మార్ట్ అయిపోయినారు ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు దే హ్యావ్ కెపాసిటీ. నేను ఎప్పుడు చెప్తాను, గాడ్ ఇన్ ఏ సెకండ్ థాట్స్ హీ మేడ్ ద ఉమెన్. అంటే సాధారణంగా ఫస్ట్ ప్రోడక్ట్ ఫెయిల్ అయితేనే సెకండ్ ప్రోడక్ట్ రివైజ్డ్ ప్రోడక్ట్ వస్తుంది కదా. ఆ ఫస్ట్ ప్రోడక్ట్లో ఉన్న లోపాలన్నీ సవరించి ఒక మంచి ఫినిష్డ్ ప్రోడక్ట్గా ఉంది ఇప్పుడు స్త్రీ. స్త్రీ అబల అంటారు, నేనంటాను సబల అంటాను. అబల ఎలాగైతుంది? ఆమె యేసు ప్రభువును రక్షకునిగా స్వీకరించిన తర్వాత, దేవుని చిత్తానికి లోబడిన తర్వాత, దేవుని నియమాల్లో ఉండి దేవుని విధేయత చూపుతూ, దేవుని ఆజ్ఞలు మీరకుండా దేవుడు చెప్పినట్టు చేస్తూ, మరి ఆమె దైవ సంకల్పాన్ని నెరవేర్చే స్త్రీ అబల ఎలాగవుతుంది? ఆమె సబల అవుతుంది. ముఖ్యంగా ఇప్పుడు ఆమె ఏమంటది? మరియా, నేను కన్యకను కదా, నేను పురుషుని ఎనగని దాన్ని కదా, ఇది నాకు ఎలాగూ సంభవిస్తుంది అంటే ఆమె బలహీనత ఆమె వెల్లడి చేస్తుంది. హౌ కెన్ ఐ అలోన్ కన్సీవ్ ఎ చైల్డ్ వితౌట్ ద ఇంటర్వెన్షన్ ఆఫ్ మ్యాన్? అప్పుడు చూడండి, అప్పుడు ఒక జవాబు వచ్చింది, నియంత్రణ నీవు కాదు, పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది. అప్పుడు నీవేం పొందుకుంటావు? శక్తిని పొందుకుంటావు. సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. అందుకే పుట్టబో శిశువు ఈ లోక రక్షకుడుగా ఉంటున్నాడు. ఎన్నెన్నో కార్యాలు అక్కడ ఉంది.
అంటే అది ఆమె బలమా? ఏమంటారు మీరు? ఎవరి బలం అది? దేవుని. అదే అన్నమాట మీ జవాబు. అయ్యో నేను ఎలా చేయాలి, నేను సేవ ఎలా చేయాలి, నేను పాట పాడాలి, వాక్యం ఎలా చదవాలి, నలుగురికి ఎలా సువార్త చెప్పాలంటే జవాబు ఇక్కడే ఉంది. మీ అంతటా మీరేమి చేయలేరు. సర్వోన్నతిని శక్తి మిమ్మల్ని కమ్ముకుంటే మీరు అన్నీ చేయగలరు. అబల బికమ్ సబల. దేవుని స్తోత్రం. సంతోషం లేదా? చేతులు లేవా కొట్టడానికి? హల్లెలూయా. మంచి మాటలు విన్నప్పుడు యూ షుడ్ ఎంజాయ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. చూడండి, నేను ఎప్పుడు చెప్తాను, బంతి దాంట్లో గాలి ఉంది, అది సిక్సర్ కొట్టగానే ఓ లేసి గంతు లేసి కింద మీద పడతారు కదా. దేవుని వాక్యం విన్నప్పుడు అలా స్పందించాలి. దేవుని స్తోత్రం. చూడండి, నువ్వు అబలమే ఉండొచ్చు కానీ పరిశుద్ధాత్మ శక్తి పొందుకోవాలి. పరిశుద్ధాత్మ శక్తి కొరకు వేచి ఉన్న స్త్రీలు మేడగదిలో ఎంతోమంది ఉండినారు ఆ రోజు. 120 మందిలో నన్ను అడిగితే చాలామంది స్త్రీలు ఉన్నారు. దాంట్లో యేసు తల్లి అయినా మరియ కూడా ఉందంట, యేసు శిష్యులు ఉన్నారంట, మరి బంధువురాళ్ళైన స్త్రీలు ఉన్నారు. అందరు కలిసి ప్రార్థించినప్పుడు వారి మీదకి ఏం దిగింది? పరిశుద్ధాత్మ శక్తి అంటే మానవాతీతమైన సూపర్ న్యాచురల్ పవర్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సూపర్ న్యాచురల్ పవర్. నీ శరీరము క్షీణించిపోతుంది. నేను ఇదే రోజు ఇప్పుడే అనుభవిస్తున్నాను ఆ సూపర్ న్యాచురల్ పవర్. నా శక్తి కాదు, దేవుని శక్తితో మీ ముందుకు వచ్చినాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పవాడు. పౌలు భక్తుడు అంటాడు, నా బలహీనత యందు ఆయన శక్తి సంపూర్ణమైపోయింది. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడు. కాబట్టి స్త్రీలు లేవాలి, ఈ అంత్య దినాల్లో లేవాలి, ప్రభు కొరకు వెలగాలి. ఈమె రక్షకునికి తల్లి అయిపోయింది కానీ నీవు కోట్లాను కోట్ల ప్రజలకు రక్షకుని చూపించగలవు కదా. ఈమె గర్భం ధరించి ఒక రక్షకుని కన్నది కానీ సర్వలోకానికి రక్షకుని చూపించడానికి మనల్ని అందరినీ దేవుడు ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఈమెలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఈమెను చూడగానే ఈమె బంధువురాలైన ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువు గంతులు వేసినాడంటే, లుక్ అట్ ద, నాకు అనిపిస్తుంది నిజంగా ఇలా ఉండాలి జీవితంలో మనం దేవుని సేవకులు. మనల్ని చూడగానే అంటే దట్ ఇంపాక్ట్ ఇతరుల మీద అలా ఉండాలి. ఈవెన్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఈమె సంపూర్ణంగా దేవుని విధేయురాలైంది. దట్ ఈస్ ద కీ. ఇదిగో ప్రభుదాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అంటే అంత ఎంత పవర్ ఉంటుంది అలాంటి ఒబీడియన్స్లో. అంటే నేను చూడగానే మరి నిజంగా యువర్ ద పవర్ యూ హ్యావ్ విల్ ఫ్లో ఇన్ టు ద అదర్ పర్సన్. నేను చూసిన వారికి వెంటనే తెలిసిపోతుంది ఏదో మహిమ శక్తి వీరికి ఉందని. అంటే మరి ఎంత మరి ఆ శక్తి ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువు గంతులు వేయడానికి కారణమైంది. యాక్చువల్లీ జాన్ ద బ్యాప్టిస్ట్ ఇస్ కాల్డ్ ద ఫోర్ రన్నర్ ఆఫ్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు యొక్క వార్తను అందించడానికి ఇదిగో అరణ్యంలో కేకవేయి ఒకని శబ్దం ఇస్ అ వాయిస్ ఇన్ ద విల్డర్నెస్. అంటే 6 నెలలు ముందే పుడతాడు కదా. అయితే మరి మనం ఇలా చూస్తున్నాం అంటే షీఈస్ ప్యాక్డ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఎస్ లార్డ్, నాకు ఈ కుటుంబం నడిపించాలంటే నా శక్తి సరిపోదు నాయన. చాలామంది స్త్రీలు నా దగ్గర కౌన్సిలింగ్ వస్తారు, ఓడిపోతున్నానమ్మా, నా వల్ల కాదమ్మా, నా వల్ల కాదు, అటు భర్తను చూడాలి, ఇటు పిల్లల్ని చూడాలి. ఈ దినాల్లో పిల్లలు పెంచడం మహా కష్టం. భయంకరమైన రోజుల్లో ఉన్నాం. నేను మరీ చెప్తున్న తల్లులారా, మీరు రోధించి ప్రార్థన చేసి ఉపవాసం ఉండి దేవుని పాదాలు పట్టుకోకుంటే యూ కెనాట్ ఎమర్జ్ యాజ్ ఎ సక్సెస్ఫుల్ మదర్. ఒక మంచి విజయవంతమైన తల్లిగా నీవు ఉండలేవు ఈ లోకంలో. ఓడిపోతావు. జాగ్రత్త. ఓడిపోవడం కాదు, సాతాను ఆధీనంలో వచ్చేస్తుంది కుటుంబం అంతా నీవు జాగ్రత్తగా లేకుంటే. కుటుంబం చక్కగా ఉండాలంటే తప్పకుండా స్త్రీకి ప్రధాన పాత్ర ఉన్నది. లోకరక్షకుడు రావాలంటే స్త్రీకి మరి ప్రధాన పాత్ర పోషించింది కదా ఆమె. నేను 1000 నామములు చెప్పినాను. బుక్ స్టాల్లో బుక్స్ ఉన్నాయి, కొనుక్కోండి. 1000 నామాల్లో ఒక నామము స్త్రీ సంతానం. యేసు ప్రభు ఏమని పిలువబడుతున్నాడు తెలుసా? స్త్రీ సంతానం. స్త్రీకి జన్మించినాడు పరిశుద్ధాత్మ సహాయం ద్వారా, పురుష సంయోగం లేకుండా. అంటే హౌ గ్రేట్ దట్ ఐడియా ఆఫ్ గాడ్. పాపరహితుడు, పాపం లేనివాడు, పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, నిర్దోషి, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. అంటే మరి ఇంత గొప్ప దేవునికి ఆమె గర్భము కోరుకున్నాడు దేవుడు, ఆమెను కోరుకున్నాడు. ఇప్పుడు కూడా దేవుడు అనేకులను కోరుకుంటున్నాడండి. నువ్వు ఎప్పుడు కూడా నీ నోటితో నేను పనికిరాని దాన్ని, నేను అబలను, నా వల్ల కాదు అనకూడదు.
నన్ను బలపరచు అని అందు నేను సమస్తము చేయగలను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అవును, నువ్వు చేయగలవు. అసలు మీలో ఎన్ని తలాంతులు దాగి ఉంది తెలుసా? నాకు ఆత్మలో వివేచన ద్వారా చెప్తున్నాను. ఒక్కొక్కరు తలుచుకుంటే లోకాన్ని తలక్రిందులు చేయొచ్చు. మీకు అంత సామర్థ్యం ఉంది, మీకు వాక్శక్తి ఉన్నది. మీకు దేవుడు తన ఆత్మనిస్తాడు. అడుగు ప్రతివానికి పరిశుద్ధాత్మ ఇస్తాడంట దేవుడు. నీవు దేవుడు ఏమి కోరుకుంటున్నాడు నిన్ను, ఆ కోరిక ఏంటో నువ్వు తెలుసుకోవాలి. ప్రార్థన ద్వారా ఆ పని చేయాలి, అంతే. సేవ ఆరంభించినప్పుడు నన్ను చాలామంది నిరుత్సాహపరిచినారు. ఏ స్త్రీలు సేవ చేయొద్దు, స్త్రీలు నోటి మీద వేలేసుకొని కూర్చోవాలని. నేను నమ్మలే ఆ మాట. అలాగే దేవుని రూపంలో సృజింపబడిన స్త్రీ ఏ విధంగా మౌనంగా ఉంటుంది? వీరు పౌలు చెప్పిన మాటను అపార్థం చేసుకున్నారు వీళ్ళు అని బాగా రీసెర్చ్ చేసినారు. రీసెర్చ్ చేయగానే సత్యం మీరు తెలుసుకుంటారు. ఆ సత్యం మీ కట్లను ఏం చేస్తుంది? తెంపి వేస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. స్త్రీలు మౌనంగా ఉంటే సువార్త సేవ ఎలా జరగాలి? ఒకవేళ స్త్రీలు మౌనంగా ఉంటే యేసు ప్రభు సమరయ స్త్రీ దగ్గర వెళ్ళి ఎందుకు సువార్త చెప్పినాడు? ఆ పాపాత్మురాలను ఎందుకు ఆ విధంగా సువార్తికురాలుగా తయారు చేసినాడు? నన్ను అడిగితే సువార్త అతి వేగంగా ప్రబలిపోవాలంటే స్త్రీలు లేవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విమెన్ షుడ్ రైజ్ అప్. చూడండి, ఒక్క స్త్రీని దేవుడు ఎంపిక చేసుకొని ఆమెను ఆత్మతో నింపినప్పుడు ఎన్ని కార్యాలు జరిగేది. ఇక్కడ 42వ వచనంలో పరిశుద్ధాత్మతో నింపబడి మా ఎలిజబెత్ అంటుంది, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడు. ఎంత మంచి బిరుదు కదా. ఎవరైనా మనల్ని అలాగంటే ఎంత సంతోషపడతాం. యు ఆర్ బ్లెస్డ్ అమంగ్ ఉమెన్. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినాను, నీ గర్భఫలము ఆశీర్వదింపబడు. స్త్రీని ఆశీర్వదించి గర్భఫలం వదిలిపెట్టాడండి. ఇప్పుడే మీకు చెప్తున్నాను. స్త్రీని మాత్రం ఆశీర్వదించి పరలోకాన్ని తీసుకెళ్ళి ఆమె పుట్టిన పిల్లల్ని అన్యాయం చేయడు దేవుడు. స్త్రీ, నువ్వు ఆశీర్వదింపబడినాను, నీ గర్భఫలం కూడా ఆశీర్వదింపబడుతుంది. నువ్వు దేవునికి విధేయత చూపినప్పుడు, వెన్ యూ ఒబే గాడ్స్ వర్డ్, డెఫినెట్లీ యువర్ చిల్డ్రన్ విల్ బి బ్లెస్డ్. ఆయన నీతి పిల్ల తరమునకు ఉన్నది. ఆయన యందు భయభక్తులు గల వారికి తన కృప యుగ యుగములు ఉంటుంది. హల్లెలూయా. ఈ స్త్రీ ఆశీర్వదింపబడింది. స్త్రీలలో ఆమె గర్భఫలము కూడా ఆశీర్వదింపబడి లోకరక్షకుని తల్లి. లోకరక్షకుడు యేసు పుట్టిన తర్వాత మరికొంతమంది పిల్లలకు కూడా ఈమె తల్లి. అంటే ఈమె ఎన్ని బాధ్యతలు వహించిందని నాకు అనిపిస్తుంది. ఈమె రహస్యం ఏంటంటే, మరి 45వ వచనంలో సీక్రెట్ ఉందండి. ఈ సీక్రెట్స్ అన్నీ మీరు అండర్లైన్ చేసుకోవాలి. ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలు. దేవునికి స్తోత్రం. అది అన్నమాట కీ. ప్రభు నీకు ఏదైనా మాట తెలియజేస్తే నమ్మాలి ఆ మాట. ప్రభు మాటలన్నీ మూటలుగా ఇక్కడ ఉన్నాయి కదా, ఇవన్నీ రోజు చదవాలి. దేవుడు నీతో మాట్లాడతాడు. పరిశుద్ధ గ్రంథం పఠించినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. ప్రార్థన చేసినప్పుడు నువ్వు దేవునితో మాట్లాడతావు. అప్పుడు దేవుని మాటలు తప్పకుండా జరుగుతుంది. దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకము కాదు. ఇదిగో ప్రభుదాసురాలను నీ మాట చొప్పున నాకు కలుగును గాక అంటే ఆమె ప్రభు చెప్పిన మాటలన్నీ కూడా సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలైపోయింది. ఈమె చాలా గొప్పదండి. ఈమె తెలివితేటలు చిన్నది కానీ చాలా గొప్ప దైవ జ్ఞానం ఉంది మరియకు. ఈమెకు ఒక పెద్ద సవాలు వచ్చి పడింది. మరి అది చాలా కష్టతరం. గర్భము ధరించడం ఒక కన్య అంటే ఎన్ని నింద పాలవుతుంది కదా. సమాజం ఊరుకుంటుందా? ఇంటివారు ఊరుకుంటున్నారా? తల్లిదండ్రులు ఊరుకుంటారా? తోబుట్టులు ఊరుకుంటారా? బహిష్కరింపబడుతుంది. పైగా ఆమె రాళ్లతో కొట్టబడి చంపబడుతుంది ధర్మశాస్త్ర చట్ట ప్రకారం. అంటే హౌ రిస్కీ ఈజ్ హర్ ఛాలెంజ్, హౌ రిస్కీ ఈజ్ హర్ కమిట్మెంట్ టు ద లార్డ్. అంటే నేను దేవుని విధేయురాలైతాను, చావైనా సరే బ్రతకైనా సరే దేవుడు నాకు చెప్పిన మాటలన్నీ నేను నమ్ముతాను. అందుకే ఆమె నమ్మిన ఆమె ఏమైంది? ధన్యురాలైంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని చిత్తం నెరవేర్చడానికి ఎప్పుడు భయపడకూడదు. దేవునికి అయిష్టమైన కార్యం ఏదని నేను కొద్దిగా రీసెర్చ్ చేస్తే, పిరికితనం అంటే దేవునికి అస్సలు నచ్చదండి. గాడ్ ఆల్వేస్ లవ్స్ ద బోల్డ్. దేవునికి స్తోత్రం. గాడ్ లవ్స్ ద బోల్డ్ బికాస్ యూ ట్రస్ట్ గాడ్ అండ్ యూ టేక్ ద స్టెప్ ఫర్ గాడ్. గాడ్ లవ్స్ ద బోల్డ్. ఎందుకంటే పిరికి వారు నరకంలో పడతారని ప్రకటన గ్రంథం 21:8 ఉన్నది.
అయితే ఈమె మరికొన్ని రహస్యాలు ఉంది ఈమెకి. ఏంటంటే అప్పుడు మరియా మరి ఇలాగంటుంది, నా ప్రాణము ప్రభువును గనపరచున్నది. మనం ఎవరిని గనపరచాలి? ఎప్పుడు ప్రభువును గనపరచాలి. నా ఆత్మ ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించాను. ఇక్కడ అసలు కార్యాలు జరగకముందే ఆమె విశ్వసించి దేవునికి ఏం చేస్తుంది? స్తుతి చెల్లిస్తుంది. ఇంకా కాలేదు, కటాక్షం ఏం పొందుకోలేదు ఇంకా. అంటే కటాక్షం అంటే ఆమె 9 మాసాలు ఈ శిశువును మోసి సుఖప్రసవం ద్వారా లోకరక్షణని లోకానికి అందించాలి. ఇంకా కార్యం జరగకముందే ఆమె ఒక మాట పలుకుతుంది, ఏంటంటే నా ప్రాణము ప్రభువును ఘనపరుస్తుంది, ఆయన తన దాసురాలి దీన స్థితిని దీనస్థితి. ఇప్పుడు ఇది పుట్టుకనే పుట్టుక ఈమెది, వడ్లవాణి మరి కుటుంబంలో పుట్టింది. మరి ఈమె ద ఛాలెంజ్ షీ ఈస్ గోయింగ్ టు టేకప్ ఈజ్ వెరీ మైటీ. గొప్ప సవాలు ఆమె ఎదుర్కోవాలి. మరి అప్పుడు ఆమెకు దేవుని దయ కావాలి, మనుషుల దయ కావాలి, దైవ కార్యము ఆమె చేయాలి. ఎంత పెద్ద సవాలు అయినా కానీ ఆమె ప్రభువును గనపరిచి నమ్ముతుందన్నమాట. నాకు ఎవరి కటాక్షం కలుగుతుంది? దేవుని కటాక్షం కలుగుతుంది. మీరు నమ్ముతారు అలాగూ? మీరు ఏదైనా సమస్య వస్తే గుండె కొట్టుకొని ఏడుస్తూ ఉంటారు, కానీ దేవుని వాగ్దానం నా పట్ల నా పిల్లల పట్ల నెరవేరుతుంది. నా పిల్లలు సాతానుకు కాలేరని నమ్ముతావాను? నమ్ముతారా మీరు? ఎందుకు అట్లా రాయిలా కూర్చున్నారు? ఇట్లా నమ్మితే నమ్ముతున్నామని చెప్పండి, నమ్మకుంటే నమ్ముతలేమని. నమ్ముతున్నారా మీరు? ఏ సడన్ యూ కెనాట్ హ్యావ్ యువర్ హోల్డ్ ఆన్ మై చిల్డ్రన్, కెన్ యూ గివ్ దట్ అల్టిమేటమ్ టు ద సేటన్? చూడండి, ఈమె కార్యము జరగకముందే ఆమె దేవుని స్తుతిస్తుంది, ప్రాణంతో దేవుని గణపరుస్తుంది. ఈ దీనదాసురాలి మరి స్థితిని దేవుడు ఏం చేస్తాడట? కటాక్షిస్తాడు. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించు. ఆనందం అనేది క్రైస్తవ జీవితంలో చాలా ప్రధానమైంది. యు హావ్ టు కీప్ రిజాయిసింగ్ ఇన్ గాడ్. ఎవరికి ఆనందం ఉంటుంది కష్టంతో నిండిన ఈ లోకంలో అంటే, దేవుని మాటలు నమ్మిన వారే పాటలు పాడగలుగుతారు, దేవుని నమ్మిన వారు ప్రార్థించగలుగుతారు, దేవుని అందు విశ్వాసం ఉంచేవారు దేవునితో సహవాసం కలిగి ఉంటారు. దేవుడు చెప్పిన ప్రతి మాట నెరవేరుతుందని, నిరర్థకం కాదని విశ్వాసం ఉన్నవారే ఆనందించగలరు. కష్టాల్లో కూడా, శ్రమల్లో మీరు సంతోషించాలండి. సంఖ్యలలో ఉండి ఫిలిప్పీ పత్రిక రాస్తున్నాడు పౌలు. ఇట్స్ కాల్డ్ ఎ ప్రిజన్ ఎపిస్టల్. సంఖ్యలలో ఉంటే మనకు ఏదైనా రాయబుద్ధి అవుతుందా? కానీ కొన్ని లేఖనాలు ఆయన సంఖ్యలలో ఉండి రాస్తున్నాడు. ప్రిజన్ ఎపిస్టల్స్ అంటారు దాన్ని. ఏమని రాస్తున్నాడంటే ఫిలిప్పీ 4:4 రిజాయిస్ ఇన్ ద లార్డ్, అగైన్ ఐ సే రిజాయిస్ ఇన్ ద లార్డ్. ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి. హల్లెలూయా. మన కేవలం డిసెంబర్ 25 రాగానే ఆనందం ఉంటుంది కదా. కొత్త చీర, 4 వరుసల గొలుసు, ఇంకా ఇది పండుగ పబ్బం, పొరిగింటికి పోయినాం, బంధువులింటికి పోయినాం, స్టార్ మీద ఉంది, ఇంటికి పెయింట్ వేసినాము, బల్బులతో వెలిగించినాము. ఇదా సంతోషం? ఇవన్నీ లేకున్నా సంతోషించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాశ్చాత్య దేశంలో వాళ్ళు ఎలా సంతోషిస్తారంటే బాగా తింటారు అన్నమాట. తిని త్రాగి కడుపు ఉబ్బిపోతుందట. కొన్నిసార్లు చాలామంది పొట్ట పగిలి చనిపోతారంట, మరికొందరు గుండెపోటుతో చనిపోతారంట పండుగ నాడు, మరికొందరు అతి వేగంగా వాహనం నడిపించి ప్రమాదాల్లో చిక్కుకొని చాలామంది చనిపోతారంట పండుగ నాడు. అయితే అలా చనిపోవడానికి కాదు, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది జీవము, సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి వచ్చినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈమె తీరు చూస్తుంటే నాకు చాలా సంతోషమైంది. షీఈ్ ఎ వెరీ పాజిటివ్ ఉమన్. యూ హ్యావ్ టు బి వెరీ పాజిటివ్. వన్స్ యూ యాక్సెప్టెడ్ జీసస్ యాజ్ యువర్ సేవియర్, యేసు ప్రభువును నువ్వు రక్షకునిగా స్వీకరించిన తర్వాత యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ లైట్. వెలుగు సంబంధమైన బిడ్డవు కాబట్టి ఎప్పుడు వెలుగుమయమైన మాటలే పలకాలి. ఎప్పుడు వెలుగుమయమైన. నీ పిల్లోడు మాట వినుకుంటే, నేను నా బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను, ఒక రోజు వస్తుంది వాడు గొప్ప భక్తుడు అవుతాడు, బైబిల్ పట్టుకుంటాడని చెప్పాలా నువ్వు? దేవునికి స్తోత్రం. ఏమవుతాడో ఏమమ్మా, 4 అక్కమ్మలకు పోయి చెప్పి నాకు చాలా భయం అవుతుంది,
వాడు తాగుబోతు అవుతాడా, వాడు డ్రగ్స్కి అలవాటు అవుతాడా, పేకాట ఆడతాడా, గుర్రె పందాలు పోతాడా, అట్టనే అవుతుంది. ఎందుకంటే దేవుని నమ్మలేదు. నమ్మిన ఆమె ధన్యురాలు. మళ్ళొకసారి చెప్పండి, నమ్మిన ఆమె ధన్యురాలు. ఎప్పుడు భయపడొద్దు. యోబు 3:25 ఒక మాట ఉంది, దేనికి నేను బహుగా భయపడుతునో అదే నా మీదకి వచ్చును. అందుకే భయం ఎప్పుడు కూడా నీ హృదయంలో ఉండకూడదు. నువ్వు పరిశుద్ధమైన జీవితం జీవించాలి. అప్పుడు నువ్వు హక్కుదారి అయిపోతావు. నువ్వు యేసు ప్రభువును రక్షకునిగా స్వీకరిస్తే దేవుని కుమారుడగుటకు ఆయన నీకు అధికారం ఇస్తాడంట. దేవుని స్తోత్రం. తన్నెందరు అంగీకరించిన వారికి అందరికీ దేవుని కుమారులగుటకు ఆయన ఏమిచ్చినాడు? అధికారం ఇచ్చినాడు. హల్లెలూయా. అదవుతుందా ఇదవుతుందా అంటే అదే అవుతుంది. అందుకే సాతానుతో నువ్వు సవాలు విసిరాలి. సాతానా, నువ్వు నా భర్తను కానీ నా పిల్లల్ని కానీ ముట్టుకోవడానికి నీకు అధికారము లేదా? ప్రతిరోజు ఉదయం లేవగానే అదే వాని ముఖం మీద మిసైల్స్ వేయాలన్నమాట. అందుకే 1000 నామంలో పుస్తకం రచించి పెట్టినాను స్టాల్లో. 5 సంవత్సరాల కష్టం అది. ఆ పాత నిబంధన కొత్త నిబంధన నుండి ఏరి కోరి దేవుడు నాకు ఆత్మలో నడిపించిన కొలది రాసినాను. అయితే అది మీరు ఒక 100 ప్రతిరోజు ఉదయం లేచి దేవుని స్తుతిస్తే యు ఆర్ థ్రోయింగ్ ద మిజైల్ అట్ సేటన్. అణిగిపోతాడు సేటన్. ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద దేవుడు ఆసీనుడై ఉంటాడు. దేవుని స్తోత్రం. అందుకే ఈమె ప్రాణంతో ప్రభువును ఘనపరుస్తుంది. ఆత్మ నా రక్షకుడు అయిన దేవుని అందు ఏమవుతుందట? ఆనందిస్తుందంట. ఆనందిస్తుంది. సర్వశక్తి మంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను. చూడండి, అడ్వాన్స్ ఫెయిత్ స్టేట్మెంట్. చెయ్యకముందే ఏమంటుంది ఆమె? ఏదో మాట పలకండి. సర్వశక్తి మంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను. చూడండి, అలాగనాలి వేరు, అలాగనాలి. కానీ ఈ దినాల్లో మరి స్త్రీల ముఖం చూస్తే కళ లేదు. ఏదో మేకప్లు గీపులు వేసుకుంటారు కానీ భయం కనబడుతుంది. ఎంత ఐబ్రోస్ మీదకైనా మళ్ళా కొచ్చుముఖం కనబడుతుంది. ఎందుకంటే భయం ఉంది లోపల. నీ గుండె నుండి రావాలి ఆ సంతోషం. దేవుని స్తోత్రం. నీ విశ్వాసం గుండె నిండి నోరు పలకాలి. హల్లెలూయా. మరి ఏం పలుకుతుంది? సర్వశక్తి మంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను. ఈ మాట రాయండి మీరు. మీకు ఏదైనా సమస్య ఉంటే ఈ రోజు నుండి ఒక 10 సార్లు రోజు రాయండి. అన్ని సమస్యలే. భర్త చెప్పిన మాట వినడం లేదు, పరస్త్రీ వ్యామోహంలో ఉన్నాడు, ఇల్లు పాపంతో నిండిపోయింది, పిల్లలు మాట వినడం లేదు, నీకు ఆరోగ్యం లేదు. రైట్ దిస్ వర్డ్, డెఫినెట్లీ యు విల్ సీ ద మిరకిల్ ఆఫ్ గాడ్. సర్వశక్తి మంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను అంటే ఏంటి? అంటే నువ్వు భవిష్యత్ గురించి నీవు విశ్వాసపు మాటలు పలుకుతున్నావు అన్నాడు. దేవుని అర్థమైతే ఒకసారి దేవుని స్తుతించండి. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి. దేవుని స్తోత్రం. సర్వశక్తి మంతుడు నాకు గొప్ప కార్యములను చేశాను. షీ అట్టర్డ్ దట్ పాజిటివ్ స్టేట్మెంట్ అన్నమాట. తర్వాత ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరూ, అది కూడా పాజిటివ్ స్టేట్మెంట్. దేవుని స్తోత్రం. 31 సామెతల్లో ఒక మాట ఉంది, ఆమె కుమారులు లేచి ఆమెను ఏమంటారట? ధన్యురా. ఆమె భర్త ఆమెను ఏం చేస్తాడట? పొగడతా. కానీ ఇక్కడ ఈమెకు మరి శారీరకమైన భర్త అయితే లేడు. ఆమె పరిశుద్ధాత్మ సహాయం ద్వారా పిల్లలు కనాలి. ఒకవేళ నెగటివ్గా ఆలోచిస్తే చీకటి చింతలు ఈమె నిండుకుందనుకోండి, మరి మదిలో హృదిలో అంతా చీకటి చింతలు అయితే ఏమంటే మీరే చెప్పండి, మిమ్మల్ని అడుగుతా. అయ్యో నా జీవితం ఏమైంది? నాశనం అయిపోయింది. పెళ్ళి కాకుండా నేను తల్లినైనాను. ఇప్పుడు నా తల్లిదండ్రులు ఏం చేస్తారు? నన్ను ఇంటి నుండి గెంటేస్తారు. ఆ యూదులందరూ మతానిష్ట గలవారు నన్ను రాళ్ళు కొట్టి ఏం చేస్తారు? భయపడడానికి 1000 కారణాలు ఉంది మరియకు. భయపడదా? ఇదిగో ప్రభు దాసురాలను నీ చిత్తం చొప్పున నాకు జరుగునుగా. హల్లెలూయా. నేను దేవుడు సేవకు పిలిస్తే అడిగే ఒకటి అడుగు. దేవుడు చెప్పిన మాట నిరర్ధకం కాదు. ఆమె నన్ను ఇప్పుడు అందరు వ్యభిచారి అంటారు అని అన్నదా? ఇదిగో ఇప్పుడు అన్ని తరముల వారు నన్ను వ్యభిచారి అన్నారు, నన్ను ఏమంటారు? ధన్యురాలు అంటారు. దట్ ఈస్ పాజిటివిటీ. దేవుని స్తోత్రం. సర్వశక్తి మంతుడు నాకేం చేసినాడు? గొప్ప కార్యాలు చేసినాడు. ఇది మొదలుకొని నన్ను అన్ని తరముల వారు ఏమంటారు? ధన్యురాలు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలు ఇలా మాట్లాడాలి, ఇలా మాట్లాడాలి. నువ్వెన్ని చీకటి మాటలు మాట్లాడతావు, అన్ని చీకటి శక్తులు నిన్ను ఆవరిస్తుంది.
ఎంతగా నువ్వు వ్యసన పడతావో, ఎంతగా బాధపడతావో, ఇతరుల మీద కోపము, బాధ, వ్యసనం ఉంటే అంతగా చీకటి చుట్టుకుంటుంది. నేను టేకప్ ద వర్డ్ అండ్ అట్టర్ గాడ్స్ వర్డ్. దేవునికి స్తోత్రం. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను. ఇదిగో అన్ని తరముల వారు ఎదురుమోదుకొని నన్ను ఏమంటారు? ధన్యురాలు. ఆయన నామము పరిశుద్ధము. ఇంకా పాట పాడుతుంది ఇక్కడ. ఇది పెద్ద ప్రసంగం. ఇది మరియ పాడిన పాట. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములుండును. ఆయన తన బాహుతో పరాక్రమించు పాట. సాంగ్ మేరీ శాంగ్. వారి హృదయంలో ఆలోచనలు ఆయన తన బాహుతో పరాక్రమం చూపాను. వారి హృదయంలో ఆలోచనల విషయమై గర్విష్ఠులను చెదరగొట్టాను. సింహాసనంలో ఉండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించాను. ఆకలిగొన్న వారిని మంచి పదార్థాలతో సంతృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశాను. అబ్రహామునకును అతని సంతానమును యుగాంతం వరకు తన కనికరం చూప జ్ఞాపకం చేసుకుందని మన పితలతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేసి. చూడండి, ఆల్ పాజిటివ్ స్టేట్మెంట్స్, గాడ్లీ వర్డ్స్ ఆమె నోటి నుండి ఇలా వరదలాగా వచ్చేసింది. ఎందుకంటే హృదయము నిండిన దాన్ని బట్టి నోరు పలుకు. హృదయంలో ఎప్పుడు స్త్రీలు ఏం చేయాలంటే దేవుని మాటలు నింపుకోవాలి. జాయ్ చెరియన్, వాట్ ఈజ్ యువర్ సీక్రెట్ అంటే ఇదే సీక్రెట్. నాకు వేరే ప్లేస్ ఉండదు. గుండె నిండుగా దేవుని మాటలు నింపుకుంటా అదే మాటలు నోటుకు వస్తుంది. మీరు ఇన్ని ప్రసంగాలు ఇటు చేసినారు ఒక సింగిల్ టాపిక్ మీద అంటే, మరి ఎన్నో సంవత్సరాలు నింపుకున్నా, గుండె నిండా నింపుకున్నా అవే వచ్చినాయి నోటి మాటలు. దేవునికి స్తోత్రం. చూడండి, ఈమెలో ఇంకొక సీక్రెట్ ఏంటంటే లూకా సువార్త 2:19 చూడండి. గొర్రె కాపర్లు చెప్పిన మాటలు, మరి గబ్రియేలు దూత సెలవిచ్చిన మాట, యోసేపు సెలవిచ్చిన మాట, ఈ మాటలన్నీ ఆమె ఏం చేసింది? ఈ మాటలన్నీ అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొని భద్రము చేసుకో. హల్లెలూయా. భద్రం చేసుకోవాలి. నీకు వీలుంటే గ్రంథంలో రాసుకోవాలి. గ్రంథంలో రాసుకోవాలని బైబిల్లో ఉన్నది. నేను చెప్పిన ఈ మాటలని పుస్తకంలో రాసుకోమంటాడు. అలా రాసుకోవాలి. అది హృదయంలో రాసుకోవాలి. అవును ప్రభువా, నువ్వు ఆనాడు ఈ మాట నాకు సెలవిచ్చినావు కదా, ఈ మాట నన్ను తాకింది కదా, ఈ మాట చేత నేను బలపడినాను కదా, ఈ మాట నన్ను ఆదరించింది కదా అని దేవుని మాటలతో నింపుకోవాలి. ఈరోజు ఉన్న క్రైస్తవ స్త్రీలు ఏం చేస్తున్నారు? దేవుని మాటలు కాదు, అల్లు అర్జున్ ఏం మాట్లాడిండు, చిరంజీవి ఏమన్నాడు, ఆడేమి డైలాగ్ కొట్టిండు, ఇవి నీకు జీవనానికి సాధనము కాదు. నేను చెప్పింది కరెక్టే కదా. బైబిల్ చదవకుండా టిక్టాక్లు చూసి, సీరియళ్ళు చూసి వ్యర్థమైనవన్నీ కూడా పోగు చేసుకుంటున్నారు. ఇదంతా చెత్త. ధాన్యముతో చెత్తకు ఏమీ సంబంధం. మీరందరూ ఇల్లాళ్లే కదా. మీరేం చేశారంటే, అంటే పాత జమానాలో ఉండింది, మా అమ్మ చేయడం చూసినాను. చాట తీసుకుంటుంది, ఆ గోధుమలు అయినా కానీ మంచిగా చెరుగుతూ ఉంటే పొట్టేమవుతుంది? వేరైతుంది. ధాన్యాలు వేరైతుంది. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, ఆయన చేతిలో చేటగలవాడంట. 1000 నామాల్లో ఒక నామం చెప్పినాను. ఆయన చేతిలో చేట ఉందంట. ఆయన తూర్పారబడతాడంట. తూర్పారబడడం అంటే వ్యవసాయకులకు తెలుసు. అది పొట్టంతా ఎగిరిపోతే ధాన్యాలన్నీ సేకరింపబడతాయి. పొట్టును ఎవరైనా కొట్టులో భద్రం చేస్తారా? చెప్పండి గట్టిగా. దేన్ని భద్రం చేస్తారండి? ధాన్యముకే భద్రత ఉన్నది. అది గమనించండి. దేవుని స్తోత్రం. ధాన్యమే భద్రం చేస్తాం. చెత్త అంతా పోగు చేసి అగ్ని రాజబెడతాం. మనం చెత్త దహించబడుతుంది, కానీ ధాన్యము భద్రపరచబడుతుంది. దేవుని మాటలు ఎప్పుడు కూడా నీ హృదయంలో భద్రం చేసుకోవాలి. దేవుని వెతకాలి. ఈ జీవితంలో నువ్వు గెలవాలంటే వేరే మార్గం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను నీవేం చేయాలి? త్రిప్పివేయాలి. వ్యర్థమైనవి అనుసరించే వానికి వచ్చే పేదరికం ఇంతంతా కాదంట. వ్యర్థమైనవి, అబద్ధములను నీకు దూరంగా ఉంచమని ప్రార్థన చేయాలి. అసలైనది పట్టుకోవాలి. మరి ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుందంట. లూకా సువార్త 10:42 ఉంది. మరియ మార్తలు అది వేరే మరియ. దాదాపు 6 మరియలు ఉన్నారు వాక్యంలో. ఈ మరియ యేసు పాదాల దగ్గర కూర్చుందంట. యేసు నోటి నుండి వచ్చే ప్రతి మాట రికార్డ్ అయిపోతుంది ఆ హృదయంలో. మార్తకు చిరాకు వచ్చిందంట. ఇప్పుడు చూసినా నాకు ఇంట్లో పని, ఒంట్లో బాగాలేదు, పోయి ఇక్కడ పని చేయాలి, ఈమెమో యేసయ్య పాదాల దగ్గర కూర్చుందని ఫిర్యాదు తీసుకుపోయి చెప్తుంది అన్నమాట కోపంతో. యేసయ్య నీకు చింత లేదా?
నేను ఇంత పని చేస్తే నీకు నా మీద దయలేదా? ఈమెమో నీ పాదాల దగ్గర హాయిగా కూర్చొని నీ మాటలు వింటుందంటే. యేసయ్య ఎవరిని మెచ్చుకున్నాడు ఆ రోజు తెలుసా మీకు? మరియనే మెచ్చుకున్నాడు. మరి యేసయ్య కొరకే వండుతుందా ఆమె? యేసయ్యకు ఆతిథ్యం ఇవ్వడానికి ఆమె రకరకాల వంటలు వండుతుంది. యేసయ్య ప్రశంస కోరుకుంటుంది. కానీ యేసయ్య ప్రశంసించింది ఎవరినో తెలుసా మీకు? మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. అవసరమైనది ఒకటే, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు ఎప్పుడైనా మూడ్ అవుట్ అయితే కొన్నిసార్లు అన్ని సమస్యలు ఉంటాయి, మాకు బాధ్యతలు ఉంటాయి కదా. నిన్న చైర్ మీద కూర్చొని మంచిగా చప్పట్లు కొడతారు 20 సార్లు. ఆ దయ్యం ఏదో నాకు ఎగిరిపోతుంది. ఎందుకంటే దేవుని ఆజ్ఞ ఇది, సర్వజనులారా మీరు ఏం చేయాలి చెప్పండి. ఎందుకు కొట్టాలని ఒక వైద్యుడు నా దగ్గరకు వచ్చి చెప్పినాడు, అమ్మ మీ సంఘంలో ఎప్పుడు చప్పట్లు కొట్టి పాటలు పాడతారు, అది సైన్స్ అమ్మ అన్నాడు. నేనన్నా ఏలాగ చెప్తారు మీరు సైన్స్ అంటే? ఆయన అంటున్నాడు అనమాట, ఇక్కడ ఉంటుంది నరాల మొత్తం నరాల కట్టు ఇక్కడ ఉంటుంది అరచేతిలో, అది అరచేయి తగిలినప్పుడు అద్భుతాలు జరుగుతుందని ఆయన అంటున్నాడు, అన్యుడు. దేవుని స్తోత్రం. నేనన్నా మా శాస్త్రంలో కూడా ఉంది, ధర్మశాస్త్రంలో కీర్తనలు 47:1 ఉన్నది ఆల్రెడీ. సర్వజనులారా మీరేం చేయండి చెప్పండి. ఇక మీద నుండి మూడ్ అవుట్ అయితే ఇట్నే కొట్టండి. మీ ఆయన వచ్చి అడుగుతాడు ఏమైంది. అయితే ఇక్కడ ఆనందం అనమాట, ప్రభులో ఆనందం. శరీరం ఏమో అర్పించుకుందామే, ఆల్రెడీ ద బాడీ ఈజ్ గివెన్ టు ద విల్ ఆఫ్ గాడ్. ప్రాణముతో దేవుణ్ణి ఘనపరుస్తుంది. ఆత్మలో ఆమె ఏం చేస్తుంది? ఆనందిస్తుంది. ప్రాణము, ఆత్మ, శరీరం అన్నిటితో దేవుని ఘనపరిచింది. మరి ఆమె పాట పాడుతుంది సంతోషంగా, దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుంది. ఆమె రక్షకునికి తల్లిగా మారింది. అయితే మరియ తన జీవితంలో దేవుని చిత్తము సంపూర్ణం చేయడానికి ఆమె ఎదుర్కొన్న సవాళ్ళు కొన్ని జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. అదొకటి, ఆమె ఎన్నో సవాళ్ళు ఎదుర్కొంది. ఒకటి, ఆమె కన్య మరియ చిన్నది, వయసులో ఏమీ మరి పెద్దది కాదు, 13-14 సంవత్సరాలనే అంటున్నారు. ఆ చిన్నదానికి నువ్వు గర్భవతివి కాబోతున్నావు అంటే వెంటనే షాక్ అయిపోయింది, స్తంభించిపోయింది అనుకుంటాను, భయపడిపోయింది, చాలా భయపడిపోయింది. మరి ఆ భయం గెలవడానికి దేవుని యందు ఆమెకున్న విశ్వాసమే కారణమైంది. రెండవ చూసినప్పుడు ఆమె ఈ ఒకవేళ పెళ్ళి కాకుండా తల్లి అయితే ఆమె రాళ్లతో కొట్టబడి చంపబడుతుంది. అదొక సవాల్ ఎదుర్కొందామె. కానీ ముందుగానే గబ్రియల్ దూత సిద్ధపరిచినాడు, దయాప్రాప్తురాల నీకు శుభము, దేవుడు నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, దేవుడు తోడుంటే ఎవడన్నా మన మీద ఏదైనా చేయగలుగుతాడా? నథింగ్ హీ కెన్ డూ. నీకు విరోధంగా రూపింపబడు ఏ విధ ఆయుధము వర్ధిల్లు. అంటే మరి ఇంత గొప్ప సవాల్ చూడండి, అంటే ఫేసింగ్ డెత్ అన్నమాట. షీ కెన్ ఫేస్ డెత్, బట్ గాడ్ వాజ్ విత్ హర్. నేనేం చెప్పదలుచుకున్నానంటే, నీవు దేవుని నియమాల్లో ఉండి, దేవునికి సన్నిహితంగా ఉండి, దైవ సన్నిధితో నింపబడితే, దేవుని తోడు నీకుంటే ఎవ్వడు నీకేం చేయలేడండి. దేవునికి స్తోత్రం. నన్ను ఆరంభించినప్పుడు సేవలో ఇంటివారు బయటివారు అందరూ అన్నారు, ఆపేయాలి, సేవ ఆపేయాలి, మీకు మంచి ఉద్యోగం ఉంది, కాలు మీద కాలు వేసుకొని 4 పిల్లలు మంచిగా పెంచుకొని చక్కగా విశ్రాంతి తీసుకుంటూ యూ కెన్ ఎంజాయ్ ద వరల్డ్ అన్నారు. నేను అన్నాను, దేవుడు నన్ను పిలిచినప్పుడు దేవుడు నాకు తోడు ఉంటాడు. ఇంకొకరు అన్నారు, మీరు ఇలాగూ దేవుని సేవ చేస్తే మీ పిల్లలందరూ రోడ్డు మీద తిరుగుతాను. నేను నమ్మలే ఆ మాట. నేను దేవుని మాట నమ్ముతాను. నేను మనిషి మాట ఎందుకు నమ్మాలి? అప్పుడు నేను హృదయంలో సేకరించిన వాగ్దానాలు, దేవుని మాటలన్నీ గుండె నిండుగా పెట్టుకొని నా పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడు. స్త్రీలలో నేను ఆశీర్వదింపబడిన దాన్ని అవుతాను. నా గర్భ ఫలం కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. నమ్మినాను. దేవుని స్తోత్రం. నమ్మిన ఈమె ధన్యురాలు. నమ్మిన ఈమె ఏమైంది? అందుకే కదా నన్ను పిలిచింది మీరు, అవునా? నమ్మిన ఈమె ధన్యురాలు. దేవుడు చెప్పిన మాట నిరర్ధకము కాదు. ఇది మొదలుకొని అన్ని తరముల వారు ఏమంటారు? ధన్యురాలు అంటారు. దేవునికి స్తోత్రం. దేవుడు నమ్మదగినవాడు, ఆయన మాటలు నమ్మదగినది. కాబట్టి ఈమె ఆ మాటలన్నీ హృదయంలో భద్రపరుచుకున్నందుకు ఎంత గొప్ప సవాళ్ళు ఎదుర్కొంది. ఆమె జీవితంలో సవాళ్ళు చూసినప్పుడు నేను ఈరోజు వాక్యం చదువుతూ అన్నీ
మరి ఐ నోటెడ్ డౌన్ హౌ మెనీ ఛాలెంజెస్ షీ ఫేస్డ్. మరి ఆమె భయపడలేదు. మరి చూడండి, ఇలాంటి ఒకవేళ పెళ్లి కాకుండా తల్లి అయిందంటే గర్భం పెట్టుకొని అలా మూమెంట్ చూస్తుంటే జనాలు ఎంత చెడుగా ఆమె మీద మాట్లాడతారు. షీఈస్ సబ్జెక్టెడ్ టు స్కాండల్స్, షీఈస్ సబ్జెక్టెడ్ టు గాసిప్స్. ఎవరైనా గుసగుసలు మాట, ఏంటి పిల్ల పొట్ట పెట్టుకొని తిరుగుతుంది, ఎక్కడో చెడిపోయింది, ఎవరో దీన్ని పాడు చేసినారు అని ఎన్ని మాటలు అంటారు సమాజంలో. అయినా కానీ ఆమె భయపడలేదు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తాడు, 2 తిమోతి 1:7 దేవుడు మనకు పెరిగితనం గల ఆత్మను ఇవ్వలేదు, ధైర్యము, శక్తి, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చిన. అంటే ఈమె సర్వోన్నతుని శక్తి చేత కమ్ముకోబడ్డది, పరిశుద్ధాత్మ పూర్ణురాలైంది. కాబట్టి ఈ సవాళ్ళన్నీ కూడా అడుగడుగున ఆమె ఎదుర్కోగలిగింది. ఆమె చివరిలో ఆమె స్త్రీలలో ఆశీర్వదింపబడింది, సర్వలోక రక్షకునికి తల్లి అయిపోయింది. తర్వాత ఈమె గర్భము ధరించినది మొదలుకొని ఆమె కష్టాలండి. కొద్దిగా ఆలోచించండి మీరు. ఈమె ప్రజాసంఖ్య అన్నప్పుడు మరి ఈమె ప్రయాణం, అంతకుముందు జరిగింది ఏంటంటే యోసేపు అంటాడు, యోసేపు తెలిసిపోయింది ఈమె గర్భవతి అని. గర్భవతి అని తెలిసిపోయినప్పుడు మెల్లగా ఈమెను ఏం చేయాలనుకున్నాడు, విడనాడాలి, మెల్లగా వదిలేయాలి, ఆమెను బాధ పెట్టకుండా. ఎందుకంటే ఒక గర్భవతిని చేసుకోవడానికి ఏ పురుషుడు ముందుకు వస్తాడండి? ఎవరైనా పురుషులు గర్భవతిని చేసుకుంటారా? చేసుకోరు. పెళ్ళైన దాన్ని చేసుకోవడానికే ఇష్టం ఉండరు. కొన్నిసార్లు గతి లేక పెళ్ళై పిల్లలు ఉన్న దాన్ని కూడా చేసుకుంటారు, సెకండ్ మ్యారేజ్, వేరే మార్గం లేనది. కానీ ఏ పురుషుడు కూడా తన స్త్రీ మరి పెళ్ళికి ముందు గర్భం ధరిస్తే ఒప్పుకోరు. పవిత్రంగా ఉండాలి. నేను చేసుకోబోయే స్త్రీ నిష్కళంకంగా ఉండాలి. ఇతను ఎట్లున్నా పర్వాలేదు, స్త్రీ మాత్రం పర్ఫెక్ట్ ఉండాలి, ప్యూర్ ఉండాలి, వెర్జిన్ ఉండాలి. ఇవన్నీ పురుషులు కోరుకుంటారు. మరి యోసేపు కట్టి కోరిక లేదా? ఉన్నది. కానీ యోసేపు కూడా దేవుని మాటకు విధేయత చూపినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు కలలో దూత సెలవిస్తున్నాడు కదా, ఈమె గర్భం ధరించింది, మరి మానవ సహాయంతో కాదు, పరిశుద్ధాత్మ ఈమె మీదకి వచ్చినప్పుడు గర్భం ధరించింది. కామని ఈమెను చేర్చుకోవడానికి నీవు భయపడవద్దు. ఈమె గర్భం నుండి రక్షకుడు దయిస్తాడు, ఆయన ప్రజలను వారి పాపం నుండి విడిపిస్తాడు. హల్లెలూయా. చూడండి, కొన్ని కార్యాలు మనకు చేత కానివి, మన వల్ల కానిది దేవుడే దిగొచ్చి చేసేస్తాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు యోసేపుని దగ్గర కూర్చోబెట్టి, అయ్యా నేను చెప్పిన మాట విని నాకు ఇట్లా దర్శనం వచ్చింది, గబ్రియలు చెప్పింది, అయ్యా నేను పాపం చేయలేదని చెప్పినవి. గాడ్ ఇంటర్వెంట్. దేవుని స్తోత్రం. కొన్ని కార్యాలు నీ వల్ల కాకుంటే ప్రార్థన చేయి, దేవుని విధేయత చూపు, దేవుడు గగనం చీల్చుకొని దిగొస్తాడు, నీ పక్షాన ఆ కార్యం నెరవేరుస్తాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు యోసేపుకు అర్థం చేయడానికి దేవుడే మరి గబ్రియల్ దూతకు సెలవిచ్చి పంపించినాడు. లేకుంటే ఎప్పుడో వదిలిపెట్టడానికి వీలు కాదు. చాలామంది స్త్రీలు భయపడతారు. మీరు ఊరికే భయపడుతుంటారండి. మీ భయమే మీ ప్రధాన శత్రువు. భయంతోనే మీ గోతి మీరు దవ్వుకుంటున్నారు. దేవుని అందు విశ్వాసం ఉంచాలి. ఎప్పుడు భయపడతాడు, నా భర్త పోయింది, అయిపోయింది, పోతాడు. ఎందుకంటే నువ్వు అనుకున్నావు కదా, పరిస్థితితో పోతాడు. దాన్ని జయించాలను అంటే నీ ఇంటి వారి నడతలను అన్నీ కనిపెట్టడంలో తప్పు లేదు, కానీ ఊరికే భయపడొద్దు. ఉదయం లేవగానే ప్రార్థన చేయాలి, దేవా నీ సెలవు లేకుండా ఏ పాపం మా గృహంలో ప్రవేశించడానికి వీలు లేదు. యు బైండ్ ద సిన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీకు బంధించడానికి అధికారం ఇచ్చినాడు. యేసు నామము అన్ని నామముల కంటే గొప్ప నామం. హల్లెలూయా. ఉదయం లేచి ఒక స్త్రీ, తెలివైన స్త్రీ, జ్ఞానం కలిగిన స్త్రీ ప్రార్థన చేసి మరి పాపాన్ని ఏం చేస్తుంది, బంధించి వేస్తుంది. నా గుడారంలో పాపం ఉండడానికి వీల్లేదు, నా భర్త క్రమంగా ఉండాలి, నా పిల్లలు క్రమమైన పద్ధతిలో రావాలి, అలా ప్రార్థన చేయాలి. అది నీ విశ్వాసం అన్నమాట. అప్పుడు నీకు భయం ఉండదు. ప్రార్థన లేకుంటే అన్నీ భయమే. నీ నీడను చూసి నువ్వు భయపడతావు. దేవునితో సంబంధం లేని వారికి ఉన్న శాపాలు ద్వితీయోపదేశకాండం 28, 15 నుండి 68 వచనాలు శాపములు అనమాట. దేవునితో లింక్ లేని వారు, దేవునితో సహవాసం లేని వారు, దేవునికి భయపడని వారు, దేవునికి ప్రార్థన చేయవారు అనుభవించే శాపాలన్నీ కూడా మంచి చదవండి. ద్వితీయోపదేశకాండం 1 నుండి 14 ఆశీర్వాదాలు, అబ్రహాముకు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు ఇవన్నీ. నీవు రక్షణ పొందిన తర్వాత ఈ ఆశీర్వాదాలన్నీ కూడా నువ్వు పొందుకోవచ్చు.
15 నుండి 68 వరకు శాపాలండి. అన్ని శాపాలే. నీడ చూస్తే భయం, పొద్దున్న లేస్తే భయం, ఎప్పుడు సాయంకాలం అవుతుందని. సాయంకాలం అయితే భయం, చీకటి అంటే భయం, పండుకోవడానికి భయం, లేవడానికి భయం, రేపు ఎప్పుడు ఉదయం అవుతుందని, ఉదయం అయితే మళ్ళీ ఎప్పుడు సాయంకాలం అవుతుందని. అలాగ పిచ్చి పిచ్చి భయాలన్నీ బంధించాలి. స్త్రీలు ప్రభు కొరకు ప్రకాశించాలి. మరియా మనకు చాలా పాఠాలు నేర్పిస్తుంది. మరి ఈమె కార్యాలన్నీ దేవుడు సఫలపరిచినాడు. ప్రజాసంఖ్య కొరకు ఆమె ప్రయాణం చేయాలి. అలానే మన కార్స్ ఉన్నాయా, దేని మీద ప్రయాణం చేయాలి? గాడిద మీద. బాగా చెప్పినారు మీరు. గాడిద మీద ఎప్పుడెక్క ఎక్కినారా మీరు ఇక్కడ ఎవరన్నా? ఆ గాడిదని చూస్తేనే మనకు నవ్వు వస్తుంది. మరి గాడిద మీద ఎక్కి పాపం గర్భిణీ స్త్రీ అండి. ఆ గాడిద ఎప్పుడు అవుట్ అవుతుందో తెలియదు. కొన్నిసార్లు ఇట్లా నిలబడుతుంది రోడ్డు మీద కదా, ముందు అడుగు వేయదు అది. అంటే ఒక మూర్ఖమైన జంతువు అది. అన్ని ఒడిదొడుకులు, సాఫీ ప్రయాణం కాదు, కాంక్రీట్ రోడ్డు కాదు. ఈ గర్భం ధరించి ఈ యోసేపుతో ఆమె ప్రయాణం చేయాలి ప్రజాసంఖ్య కొరకు. అక్కడ పోయి ఆమె దినములు నిండిన తర్వాత, ప్రసవ దినములు వచ్చిన తర్వాత ఎక్కడుంది పెద్ద మెటర్నిటీ అండ్ నర్సింగ్ హోమ్ ఎక్కడ ఉందా? లేదు. శుచి శుభ్రం లేని పశువుల పాకలు. సత్రం వెతుకుని సత్రంలో ఆమెకు స్థలం ఇవ్వలేదట. అంటే ఎన్ని ఇబ్బందులు, ఎన్ని సవాళ్ళు మరియా ఎదుర్కొందో మీరు మరి ఒకసారి ఆలోచించండి. మళ్ళీ హేరోదు రాజు 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరినీ చంపుతాడంటే మళ్ళీ అక్కడి నుండి ఎక్కడి ప్రయాణం చేస్తున్నది? ఐగుప్తు. అంటే ఆమె జీవితంలో సుఖం అంటూ లేదండి. తర్వాత అక్కడి నుండి మళ్ళీ హేరోదు రాజు చనిపోయినాడంటే మళ్ళీ ఐగుప్తు నుండి ఎక్కడికి రావాలి? ఇశ్రాయేల్కు రావాలి. అంటే ఈ ప్రయాణాలు ఒక బాలెంత సుఖం లేదు. ఆమెకు ఏ సౌకర్యం లేకుండా ఆమె ఎన్ని ఇబ్బందుల పాలైంది. ఆమె పరిపూర్ణమైన స్త్రీ కూడా కాదు, యవన కన్య. ఎన్ని బాధలకు గురైందండి, ఆలోచించడానికి వీల్లేదు. మరి ఆమె ప్రయాణాలు కానీ, ఆమె భయాలు కానీ, ఆమె కష్టాలు కానీ ఇన్నన్నీ కావు. మరి యేసు ప్రభు ఎదుగుతున్నప్పుడు కూడా ఆమె శ్రమలు అనుభవించింది. 12 సంవత్సరాలు ఉన్నప్పుడు యెరూషలేము దేవాలయంలో ఆయన మాట్లాడుతున్నాడట 3 రోజులు. 3 రోజులు బిడ్డ కనబడడం లేదంటే ఎంత ఆమెకు బాధ, కలవరం కలిగి ఉండొచ్చు కదా. తర్వాత 30 సంవత్సరాలు యేసు ప్రభు ఈ కుటుంబంతోనే ఉన్నాడు. మధ్యలో ఈమె భర్త చనిపోయినాడు, విధవరాలైంది. బాధ్యత అంతా ఈమె తల మీద. అప్పుడు యేసు ప్రభు కూడా పెద్ద కుమారుని వల్ల ఈమెకు సహాయం చేయడానికి వడ్రంగి పని చేసి ఉండొచ్చు. ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు కదా, శారీరకంగా పుట్టిన పిల్లలు. ఎన్ని సవాళ్ళు కదా మరియ జీవితం అనిపిస్తుంది నాకు. తర్వాత పరిచర్యలో మరియ ఎప్పుడు ప్రభువు వెంబడి ఉండడానికి చాలా ప్రయత్నించింది. కొన్ని మాటలు ఎంత సూటిగా ప్రభువు పలికేది తెలుసా? కనాను వివాహంలో ద్రాక్షారసం అయిపోయినప్పుడు మరియ పోయి చెప్తుంది, ఇగో ద్రాక్షారసం అయిపోయింది, ఏదైనా ఒక అద్భుతం జరగాలి అన్నప్పుడు ఆమెను ఏమని సంబోధించినాడో తెలుసా ప్రభు? ఓ స్త్రీ, నాతో నీకేమీ పని. నిజంగా ఒక తల్లి ఆ మాటలు వింటే ఇలా గుండె చీలిపోతుంది కదా అందరి ముందు. అది కూడా అంటే ఆయన దైవ కుమారుడు, ఆయన మరియ చిత్తం నెరవేర్చడానికి రాలేదు, దేవుని చిత్తం నెరవేర్చడానికి వచ్చినాడు. దేవుడు చెప్పితే చేస్తాడు తప్పకుండా. అంటే ఇలాంటి ఒక సందర్భాలన్నీ కూడా మరియ చాలా మరి విత్ బ్యాలెన్స్ ఆఫ్ మైండ్, సముదాయింపు ఉన్నది మరియ. చక్కగా ఆమె కార్యాలు నెరవేర్చడంలో చాలా ప్రజ్ఞ చూపెట్టింది. అక్కడ ఆమె అరుపులు కేకలు ఏం చేయలేదు. ఆయన మీతో చెప్పిన మాట మీరు వినండి. చూడండి, అలాగ ఉండాలి ఆ స్త్రీలు. హౌ షీ రియల్లీ కవర్డ్ దట్ స్టేట్మెంట్. అంటే మీరు ఆయన చెప్పినట్టు మీరు చేయండి, ఆయన మీతో చెప్పిన మాట వినండి. అప్పుడు ఒక గొప్ప అద్భుతం అక్కడ జరిగింది, నీళ్లు ద్రాక్షారసంగా మారిపోయింది. తర్వాత ఒకసారి శిష్యులు పోయి అంటారు, ఇదిగో నీ తల్లి మరి నీ సహోదరులు ఇక్కడ వేచి ఉన్నారంటే యేసుప్రభు అంటాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? నా తండ్రి మాట వినేవారే నా సహోదర. అప్పుడు కూడా ఒక తల్లిగా ఈ మాటలు విని మరి ఎంత బాధపడ్డదని నాకు అనిపిస్తుంది. తర్వాత చూసినప్పుడు సిలువ వేసినప్పుడు అక్కడ అందరూ పారిపోయినారు కదా, శిష్యులందరూ పారిపోయినారు. యేసు తల్లి అయిన మరియ, మరికొందరు స్త్రీలు మాత్రం ఉన్నారు. అది కూడా నన్ను చాలా కలిసి వేస్తుంది. ఎందుకంటే నాకు 2 కుమారులు ఉన్నారు, ఒక కుమార్తె ఉంది. ఒకసారి నా పెద్ద కుమారునికి ఒక సూది గుచ్చుకుంది. నా ప్రాణము తల్లడిల్లిపోయింది. సూది గుచ్చుకొని రక్తం వస్తే వెంటనే పోయి అది చెడు రక్తం తీసేసి మంచి కట్టి చేసి ఏదేదో చేసిన. అప్పుడు నాకు గుర్తొచ్చింది, మరియా నువ్వు ఎంత బాధపడి ఉండొచ్చు కదా. ఆ తలకు ముళ్ళ మకటం వేసి కొట్టి, ఆ రొమ్మునకు మరి బల్లెంతో పొడిచి
కొరడా దెబ్బలతో 39 కొరడా దెబ్బలు కొట్టి రక్తమంతా ఊటలుగా శరీరంలో ప్రవహిస్తూ 3 బలమైన మేకులకు శరీరాన్ని ఆ సిలువ కొయ్యకు అమర్చి ముఖం మీద ఉమ్మి చెడ్డ మాటలు కుమ్మరిస్తున్నారు. ఎన్ని బాధలు, ఈ పడు బాధలన్నీ ఆమె చూసింది కళ్ళారా. అందుకే దానికి సుమయోన్ అంటాడు కదా, చిన్న బాలుడైన యేసుని 8 దినాల బాబుని తీసుకుపోతే ప్రవచిస్తాడు, ఇదిగో నీ హృదయంలో నుండి ఏం గుద్దుసుకొని పోతుంది? ఖడ్గం. ఆమెకు అప్పుడు అర్థమైందో లేదో కానీ ఇదే కదా, ఇది భయంకరం కదా. మనము చనిపోవడానికన్నా సిద్ధంగా ఉంటాగా మన బిడ్డలు బాధపడడం చూడలేం మనం. వీ కెనాట్ సీ, బిడ్డ చావు చూడలేం. మనం చనిపోవాలి, వారు మన మీద మట్టి వేయాలి, కానీ వారు చనిపోవడం అంటే చాలా కష్టతరం. అది నా జీవితంలో అనుభవించినాను. నా కుమార్తె 4 సంవత్సరాల వయసు, ఫస్ట్ బోర్న్. ఆమె చనిపోతే సడన్గా ఆల్ ఆఫ్ ఎ సడన్ చనిపోయింది. అప్పుడు అంటే ఆమె మీద మరి అందరూ నా చేతికి కూడా ఇచ్చినారు. బా ఎంత కష్టం, ఇప్పుడు తలుచుకుంటే కూడా గుండె మరి బద్దలైపోతుంది నాకు. అంటే చూడండి, మరి మరియా తన కుమారుడు సిలువలో తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి సర్వలోక పాప పరిహారార్థం తను తాను అప్పగించుకున్నాడు. మరి బలి అర్పణగా బలి అయిపోతున్నాడు. ఎన్ని మాటలు, ఒక్క మాట బదులు పలకలేదు. పైగా 7 మాటలు కూడా ఎంత వండర్ఫుల్ స్టేట్మెంట్స్. మరి యేసు ప్రభువులో ఉన్న గొప్ప కార్యము 3వ మాటలో అమ్మా అని పిలుస్తాడు. అంటే అమ్మాకు అనే మాటకు ఎంత కమ్మని పదం కదా. అంటే ఆయన పెద్ద పనిలో ఉన్నాడు. తండ్రి ఇచ్చిన గొప్ప పని, సర్వలోక పాప పరిహారాలు తన ప్రాణం అప్పగిస్తున్నప్పుడు తల్లిని జ్ఞాపకం చేసుకున్నాడండి. ఒకసారి హల్లెలూయా చెప్తారా? అంటే నీ గర్భఫలము ఆశీర్వదింపబడుతుందంటే నాకు అదే గుర్తొస్తుంది. నీవు యథార్థంగా దేవుని సన్నిధిలో ఉండి దేవుని మాటకు లోబడి దేవుడు చెప్పిన మాటలన్నీ నువ్వు వింటే నువ్వు ఎప్పుడు అనాథగా మిగిలవు. ఎందుకంటే నీ గర్భమున పుట్టిన బిడ్డలు నీ కొరకు ఆలోచిస్తారు. దేవునికి స్తోత్రం. ఆమె కుమారులు ఆమెను ధన్యురాలు అంటారు. ఇప్పుడు చూస్తుంటే తల్లిదండ్రులను హోమ్ ఫర్ ది ఏజ్ ఎక్కిస్తున్నారు. బయట నుండి ఈడ్చి గెంటి వీధుల మీద పడేస్తున్నారు తల్లులను. ఒకడంట తల్లి బాగలేదని చెప్పి హాస్పిటల్లో అడ్మిట్ చేయించినాక చాలా బిల్ అవుతుందని చెప్పి వాడంతా నమోదు చెప్పి రాంగ్ అడ్రస్ ఇచ్చి రాంగ్ టెలిఫోన్ నెంబర్ ఇచ్చి పరారైపోయినాడు. మళ్ళీ వెతుకుతే మచ్చుకు కూడా కానరావడం, ఎవడో తెచ్చి అడ్మిట్ చేసినాడో తెలియదు. చూడండి, మనము బ్రతుకు క్రమంగా బ్రతకాలి. ఇది చాలా చిన్న జీవితం, కానీ నీవు సరి అయిన క్రమంలో బ్రతకకుంటే నీకున్నది చాలా శ్రమలు నిన్ను ఎదురు చూస్తాయి. ఇక్కడ పట్టుబాధల్లో ఉండే యేసు ప్రభు కూడా అంటే ఈమె మంచితనమే కదా, అది ఈమె పెంచిన తీరు, ఈమె దేవుని చిత్తాన్ని నెరవేర్చిన తీరు, విధేయురాలైంది, సౌమ్యశీలి, గుణవతి, పరిశుద్ధురాలు. సిలువలో కూడా కొడుకు ఏమని పిలుస్తున్నాడు? అమ్మా ఇదిగో నీ కుమారుడు. బాధ్యత అన్నమాట. ఎందుకంటే ఆమె భర్త లేడు, ఆమె విధవరాలు. తన ప్రియుడైన శిష్యుడు, రొమ్మున ఆనుకునే శిష్యుడు యోహానుకు అప్పగిస్తున్నాడు. అప్పగింతలు అన్నమాట. ఇదిగో నా తల్లిని చూసుకో, నీ ఇంట చేర్చుకో, నా తల్లి వృద్ధాప్యంలో నువ్వు చూసుకో అని అర్థం. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఉంది, దేవుని క్రమంలో ఉండేవాడిని దేవుడు ఎన్నడూ విడువడు, ఎడబాయడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక మరి ఈ వాక్యం మనం చూస్తున్నాము. ఆమె సిలువ మరణం చూసింది, ఆమె ప్రభు యొక్క పునరుద్ధానంలో కూడా ఉన్నది, ఆమె మరి ఆరోహణమైనప్పుడు కూడా ఉన్నది, పునరుద్ధానుడైనప్పుడు ఉన్నది. తిరిగి ఆమె ముగించుకోవచ్చు కదా, ఇదిగో దేవుడు నాకు ఇచ్చిన పని కథం, ఖేల్ కథం, దుకాన్ బంద్ అన్నదా? కాలే. ఆమె ఏం చేసిందంటే అపోస్తల కార్యం 1:14 ఆమె శిష్యులతో కలిసి, మరికొందరితో కలిసి, మరికొందరు స్త్రీలతో కలిసి, అందరు కలిసి మేడ గదిలో దేని కొరకు ఎదురు చూస్తున్నారు? పరిశుద్ధ. ఆమె అన్నదా, నేను అప్పుడే పొందుకున్నాను పరిశుద్ధాత్మ, ఇంకా నాకు ఆత్మ అవసరం లేదు అన్నదా? కాదు, పరిశుద్ధాత్మ పొందుకుంటూనే ఉండాలన్నమాట. దేవునికి స్తోత్రం. కారు కొన్నావు, 20 లీటర్ల పెట్రోల్ కొన్నప్పుడు వేసినావు, మళ్ళీ వద్దా నీకు పెట్రోలు? కావాలి కదా, అది వాడుతున్న కొలది కావాలి. అలాగే ఆమె పరిశుద్ధాత్మ కొరకు మేడగదిలో ఇతరులతో కలిసి 120 మందితో కలిసి ప్రార్థన చేస్తుంది. ఆమె మీద కూడా
దేవుడు తన ఆత్మను కుమ్మరించినాడు. అంటే మరి ఇవన్నీ చూసినప్పుడు ఆమె పిలుపుకు విధేయత చూపింది. దేవుడు పిలిచినాడు, ఆమె విధేయత చూపింది. కనుక మరియ నేర్పిన పాఠం సంపూర్ణంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చు. చాలామంది నెరవేర్చరు. అటు వారికి ఒక వాక్యం నేను చదువుతాను. లూకా సువార్త 12వ అధ్యాయము, లూక్ 12:47. తన యజమానుని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తాగు. కొన్నిసార్లు మీరు అనుకుంటారు, ఎందుకు ఇలాగ నేను ఏం చేసినా కానీ ఓడిపోతున్నాను, ఎందుకు నేను ఇన్ని ప్రార్థనలు చేసినా కానీ జవాబు రావడం లేదు, ఎందుకు ఇలాగ మా జీవితంలో ఇన్ని కష్టాలు, ఇన్ని నష్టాలు, ఇన్ని అప్పులు, ఇన్ని రోగాలు, ఇంత వ్యర్థమైన ఖర్చు అని నువ్వు అనుకుంటూ ఉంటావు కదా. ఈ వాక్యమే దానికి జవాబు. ఏ వాక్యం చెప్పాను? లూకా సువార్త 12:40. తన యజమాని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడక దాని ప్రకారం చేయని వానికి ఒక్క దెబ్బ కాదు, అనేకమైన దెబ్బలు తగులుతాయి. నీకు అప్పుడు అర్థమవుతుంది, దేవుడు ఏదో చెప్పినాడు కదా నాతోటి పని చేయమని. నేను మనుషులకు భయపడినాను కదా, నేను వారికి భయపడి వీరికి భయపడి అడుగేయలేదు. ఇలాగ ఇన్ని శ్రమలు ఇప్పుడు నాకు కలిగింది. నేను దేవుని చిత్తం జరిగించలేదు, దేవుని మాటకు విధేయత చూపెట్టలేదు. మరియ వలె మనం ఉండాలి. ఇంత తెగించిందండి, ఎన్ని సవాళ్ళు ఎదుర్కొందండి, ఎన్ని కష్టాలు, ఇబ్బందులు, ఎన్ని కన్నీళ్ళు ఆమె జీవితంలో ఉంది. కానీ దేవుని చిత్తము నెరవేర్చింది. దేవునికి స్తోత్రం. నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగా. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. దేవునితో మాట్లాడినాడా? ఎప్పుడైనా నిన్ను సేవ చేయమన్నాడా? ఎప్పుడైనా మందిరంలో కార్యక్రమాలు చేపట్టమన్నాడా? ఎప్పుడైనా సువార్త అందించమన్నాడా? నశించే ప్రజల కొరకు ఒక పాట పాడమన్నాడా? ఆరాధనలో నిలబడి పాటలు పాడమని చెప్పినాడా? వాక్యం చదువుమన్నాడా? గృహ దర్శనాలు చేయమన్నాడా? హాస్పిటల్ విజిట్ చేసి దీనులను దరిద్రులను ఆదుకోమన్నాడా? పేదలకు బీదలకు నీకు కలిగిన దాంట్లో కొద్దిగా ఇవ్వమన్నాడా? అనాథాశ్రయాలను ఆదుకోమన్నాడా? నీకేం పని చెప్పినాడో ఆ పని చెప్పడానికి సిద్ధపడి ఉండాలి నీవు. అవును, మరియ వలె దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా జరిగించడానికి ఎప్పుడు సిద్ధపాటు ఉండాలి. అవును ప్రభువా, నువ్వు నన్ను ఎన్నుకున్నావు, అన్యుల్లో నుండి ప్రత్యేకపరుచుకున్నావు, జనంలో నుండి వేరుగా నన్ను పిలుచుకున్నావు. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. నాకు పని అప్పగించినావు, పనిముట్లు ఇచ్చినావు, సామర్థ్యం ఇచ్చినావు, వనరులు ఇచ్చినావు, ఆరోగ్యం ఇచ్చినావు, అభిషేకం ఇచ్చినావు. నేను వాడకుండా మరి ఇంత అవిధేయత నీకు చూపెడుతున్నాను. ఇది మొదలుకొని నీ చిత్తానికి నేను సంపూర్ణంగా సమర్పించుకుంటున్నాను. మరి అంటుంది, సర్వశక్తి మంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను. ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలంటారు. ఇంత ధన్యకరమైన జీవితం మరి. అది శ్రమలున్నాయి, కష్టాలున్నాయి, కన్నీళ్లున్నాయి. ఆయన దైవ చిత్తాన్ని నెరవేర్చినందుకు ఆమెను స్త్రీలలో ఆశీర్వదింపబడిన స్త్రీగా దేవుడు ఘనపరిచినాడు. ఇప్పుడు కూడా మరియమ్మకు పూజలు చేసేవారు ఉన్నారు. మనం దేవునికే పూజ చేయాలి, కానీ అంతగా గౌరవించే క్రైస్తవ లోకంలో కొన్ని భాగాలు ఆమెను పూజిస్తారు. ఆమె ధన్యురాలు. దేవుడు చెప్పిన మాట నెరవేరుతుంది కనుక నమ్మిన ఆమె ధన్యురాలు. అవును ప్రభువా, మేము దేవుని చిత్తాన్ని మా జీవితంలో నెరవేర్చాలి. స్త్రీలుగా ముఖ్యంగా మా ఇంటి పనులు కానీ, బయట పనులు కానీ, సంఘ పనులు కానీ నీ చిత్తము జరుగునుగాక. నీ చిత్తం చేయడానికి మమ్మల్ని మేము సంసిద్ధం చేసుకోవాలి. యజమాని చిత్తం ఎరిగిండి చేయని వానికి, సిద్ధపడని వానికి అనేకమైన దెబ్బలు తగులని వాక్యంలో ఉంది. అవును ప్రభా, నీ చిత్తాన్ని వెతకాలి, ప్రార్థించాలి, నీతో సన్నిధి సహవాసం కలిగి ఉండాలి. విధేయత మాకు నేర్పమని ప్రార్థిస్తున్నాను. అనేకమైన కార్యాలకు భయపడుతూ ఉంటాం, కానీ విశ్వాసంతో మేము అడుగులు వేయడానికి వెనకాడుతుంటాం. అక్కడే సాతానుడు చనువు తీసుకుంటూ ఉంటాడు. అపవాదికి చోటు ఇవ్వద్దని వాక్యంలో ఉన్నది. అవును ప్రభు, మేము అపవాదికి విధేయత కాదు, దేవునికి విధేయతగా మేము చూపెట్టాలి. సాతాను స్వరం కాదు, దేవుని స్వరం మేము వినాలి. నా గొర్రెలు నా స్వరము విను, అవి నన్ను వెంబడించు. అవును ప్రభు, ఈరోజు క్రొత్తగా ఎవరైనా తీర్మానం చేసుకొని ఆత్మలో బలపడి ఉంటే వారికి నీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయి. మరియా, నువ్వు దేవుని వలన కృప పొందినావు, భయపడకన్నావు తండ్రి. దయాప్రాప్తురాలా, నీకు శుభం, నీకు దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఇంత మంచి మాట. పరిశుద్ధాత్మ శక్తి ఆమె మీదకి వచ్చినప్పుడు, సర్వోన్నతుని శక్తి మమ్మను కమ్ముకున్నప్పుడు
మనుషులకు అసాధ్యమైన కార్యాలు, మానవాతీతమైన కార్యాలు చేయడానికి మాకు శక్తిని నువ్వు ఇస్తావు నాయన. నీకు స్తోత్రం. హల్లెలూయా. అసాధ్యమైనవన్నీ కూడా సాధ్యమైపోతుంది. మా కుటుంబాలన్నీ బాగుపడుతుంది నాయన. మా పిల్లలు మా మాట వింటారు నాయన. మా యజమానులు మారుతారు ప్రభు. మేము మీ సేవ చేస్తాం తండ్రి. మేము ఎప్పుడు వెలుగుమయమైన చింతలు కలిగి ఉండడానికి సహాయం దయచేయమని, ప్రతి భయాన్ని, ప్రతి పిరికితనాన్ని యేసు పరిశుద్ధ నామములో బంధిస్తున్నాను గొప్ప దేవుడు. హల్లెలూయా. నీ చిత్తము నెరవేర్చడం మాకు సంతోషం నాయన. దావీదు మహారాజు అంటున్నాడు, ప్రభువా నీ చిత్తము నెరవేర్చడం నాకు సంతోషం. అవును తండ్రి, నీ చిత్తం నెరవేర్చడే నాకు ఆహారం అంటున్నాడు యేసు ప్రభు. నేను తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకంలో వచ్చినానన్నాడు. అవును తండ్రి, నీ చిత్తం వేదికి దాన్ని నెరవేర్చడానికి ఉన్న ధైర్యము, శక్తి మాకు దయచేయమని, ఈ బిడ్డల మీద నీ ఆత్మను కుమ్మరించమని, శక్తితో నింపండి. అనేకులను సేవలో లేవనెత్తి వాడుకోండి తండ్రి. వారి కుటుంబాలు కట్టుకోవడానికి ఉన్న ప్రజ్ఞ, సామర్థ్యం వారికి దయచేయండి. గొప్ప కార్యాలు చేయండి తండ్రి. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక. లూకా 2:14. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ క్రిస్మస్ 2025 డిసెంబర్ 18 గురువారం సాయంత్రం 5 గంటలకు. క్రిస్మస్ ఆరాధన 2025 డిసెంబర్ 25 గురువారం ఉదయం 6 గంటలకు. వాచ్ నైట్ సర్వీస్ 2025 డిసెంబర్ 31 బుధవారం రాత్రి 8 గంటలకు. నూతన సంవత్సర ఆరాధన 2026 జనవరి 1 గురువారం ఉదయం 6 గంటలకు. కృతజ్ఞతా కూడిక 2026 జనవరి 23 శుక్రవారం ఉదయం 10 గంటలకు. ఫ్యామిలీ రిట్రీట్ 2026 జనవరి 26 సోమవారం ఉదయం 10 గంటలకు. వేదిక విఎస్టి ఫంక్షన్ హాల్, ఆర్టీసీ కళాభవన్ ఎదురుగా, బాగ్లింగంపల్లి రోడ్, హైదరాబాద్. ఆల్సో లైవ్ ఆన్ యూట్యూబ్, ఫేస్బుక్. జూమ్ మీటింగ్ ఐడి 9550504718, కోడ్ 7777. వివరములకు 9550504718 మరియు 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్, ఫౌండర్, ప్రెసిడెంట్ అండ్ సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9505044718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి
కొరకీయ వెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వినుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయ